ఎంత చేసినా ఎదగలేదని దిగులు రైట్ ప్లాన్ అవ్వచ్చు, ఏదైనా సరే మనము ఈ యొక్క మార్కెట్లో తీసుకెళ్ళడానికి కావాల్సింది ఏంటంటే మన యొక్క లీడర్స్. సో లీడర్స్ ఫిఫ్త్ పిల్లర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి లీడర్గా మన బ్రెయిన్లోకి వచ్చిన ఒక వ్యక్తిని, ఆలోచనలోకి వచ్చే వ్యక్తిని సస్పెక్ట్, మన పేపర్ మీద పెడితే ప్రాస్పెక్ట్, తర్వాత డిస్ట్రిబ్యూటరు, కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, అలాగే మనకి ఎంటర్ప్రైనర్, లీడర్, ఎంటర్ప్రైనర్ తయారు చేస్తుంటాం. ఓకే రైట్, మరి ఆల్రెడీ స్టార్ట్ చేసుకుందాం. సో గెస్ట్ గురించి మీకు ఒక 1 minute ఇంట్రడక్షన్ చేద్దాం. సో ఈ వ్యక్తి గ్రాడ్యుయేషన్ చేసి, అంటే పెద్ద ఒక సిటీలో కాదు పుట్టింది, ఒక మిడిల్ క్లాస్లోని పుట్టి ఒక చిన్న ఊర్లోని పుట్టిన వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చేసరికి మెల్లిమెల్లిగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అది కూడా కరస్పాండెంట్ కోర్సులో కంప్లీట్ చేసి, మరి ఈరోజు ఈ సిస్టంలోకి రాకముందు తన యొక్క క్లాత్ బిజినెస్లోని అంచెలంచెలుగా చేసుకుంటూ 2019లోని వరకు కూడా ఈ బిజినెస్ చాలా బాగా సాగింది. ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో 2020లో, అప్పటికే ఎంటర్ అయిన తర్వాత తన యొక్క బిజినెస్ అనేది ఆల్మోస్ట్ చాలా బిజినెస్లు ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆలోచించబడి జరిగింది, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ మీద ఫోకస్. అప్పటిదాకా హెల్త్ అంటే పట్టించుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు హెల్త్ అంటే పట్టించుకుంటున్నారు ఆఫ్టర్ కరోనా. మనకి కరోనా 2 విషయాలు నేర్పింది. ఒకటి ఏంటంటే హెల్త్ గురించి, రెండోది ఇన్కమ్. మనం చేస్తున్న ఏదైతే వృత్తో బిజినెస్ ఏదో దాన్ని వల్ల మనము ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అనదర్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా అని అందరూ కూడా చర్చ చేసుకోవడం జరిగింది. 100% ఇది మీరు ఒప్పుకున్నా, మరి మీరు అందరూ ఒప్పుకుంటారా? 100% ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి మనం వెయిట్ చేస్తాం. మీరందరూ ఎస్ అనుకుంటే మీ యొక్క చాట్ బాక్స్ లోని ఎస్ అని టైప్ చేయండి. ఎస్ కామేశ్వరి గారు, ఎస్ ప్రవీణ్ గారు, ఎస్. అంటే అందరికీ ఉంటుంది మనకు తెలిసి. మరి చాలా మంది కూడా ఈరోజు చేస్తున్న ఉద్యోగంలో చేసే బిజినెస్ లోని వాళ్ళ ఇన్కమ్స్ లెవెల్స్ సరిపోవట్లేదు. ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, దాంతోపాటు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, హెల్త్ లేదు, టెన్షన్స్, టార్గెట్స్. సో ఏదో ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ. ఆఖరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ కరోనా ఆఫ్ శాలరీస్ తగ్గించడము, శాలరీస్ 1 or 2 months పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా జరిగింది. సో ఆ టైంలో ఒక అవకాశం కోసం వెయిట్ చేసిన ఈ పర్సన్, ఈ రోజు లీడర్ ఎవరైతే ఉన్నారో 2019లో ఈ యొక్క ఐఎంసి బిజినెస్ టేకప్ చేసి అంచెలంచెలుగా సూపర్ స్టార్గా, గోల్డ్ స్టార్గా, రూబీ స్టార్గా, డైమండ్ స్టార్గా, మరి వన్ ఆఫ్ ది టాప్ ఈరోజు మన యొక్క ఐఎంసి ఫ్యామిలీలోనే, సౌత్లోనే ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్గా, ఒక నాలెడ్జ్ పర్సన్గా ఈరోజు మనము ఆ వ్యక్తి మన మధ్య నిలబడి చైర్మన్ స్టార్గా వర్క్ చేస్తూ నెలకి 50,000 నుంచి 60,000, 70,000, 80,000, 90,000 ఇన్కమ్ తీసుకుంటూ తనతో పాటు తన లైఫ్ స్టైల్, తన ఇక్కడ వచ్చి ఐఎంసీలోకి వచ్చి ఆరోగ్యపరంగా కొన్ని ప్రోడక్ట్స్ వాడి తన ఆరోగ్యం బాగుంది, ఇది సూపర్ ప్రోడక్ట్ అని చెప్పి నమ్మి బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ లాస్ట్ 5 years 6 years నుంచి ఈ కంపెనీలో చైర్మన్ స్టార్గా ఎదిగి వర్క్ చేస్తూ మరి మనందరికీ ఈరోజు ఒక మంచి ఎక్స్ట్రాడనరీ సబ్జెక్టు ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు. ఆర్ యూ రెడీ లీడర్స్? మరి వెల్కమ్ చేద్దామా ఆ లీడర్ని? ఎస్. సో నన్ అదర్ దాన్ మిస్టర్ బివి దుర్గా ప్రసాద్ గారు ఫ్రమ్ అమలాపురం,
Chairman sir, please come on to the sir. Please come on to you. థ్యాంక్ యూ అప్పారావు గారు. దుర్గా కిషోర్ Welcome, ఎందుకంటే sir. కామన్ గా దుర్గా ప్రసాద్ అని వచ్చేస్తుంది మాక్సిమం అందరికీ Thank you, కూడాను. sir. దుర్గా కిషోర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి వామ్ వెల్కమ్ చెప్పారు, చాలా ఎక్స్ట్రాడినరీగా. థ్యాంక్ యూ. అలాగే నేను AMC లో బిజినెస్ స్టార్ట్ చేసి అయితే కనుక 4 years కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ వస్తే 4 years కంప్లీట్ అయ్యి 5th year లోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఈ రోజు మీ అందరిని ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉందండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నా లైవ్ స్పాన్సర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికన్నా ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకు, అలాగే నాకు చదువు బుద్ధులు నేర్పిన గురువులకు, నేను కొలిచే భగవంతుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే IMC లో నేను నిలబడ్డానంటే దానికి కారణమైనటువంటి నా అప్లైనర్స్ మహబూబ్ ఖాన్ గారు అండ్ విశ్వనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా మంది లైన్ ఆఫ్ స్పాన్సర్ లో లీడర్స్ అనేది నాకు సపోర్ట్ ఇస్తూ, గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నా లైఫ్ మెంబర్స్ అంటే చెప్పాలంటే కనుక నాతో జర్నీ చేయడానికి కలిసి జర్నీ చేస్తున్నటువంటి నా లైఫ్ లైన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ రోజు నేను మెయిన్ దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేయండి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఓకే, ఈ ప్రాబ్లమ్స్ తగ్గినాయి కదా, దీన్నే ఎందుకు ఆపర్చునిటీగా ఎంచుకోకూడదు అని నాకు అనిపించి నేను స్టార్ట్ చేశానండి. అయితే మెయిన్ గా ఆరోగ్యపరంగా నేను రావడం జరిగింది. ఈ రోజు మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నానండి. చెప్పాలంటే కనుక చాలా హ్యాపీగా. ఇప్పుడు ఇది వరకుకి ఇప్పటికి చూసుకుంటే అంటారు కదా, అప్పటికి సినిమాలో అంటారు రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో. అని సంవత్సరం కాదు కానివ్వండి, 5 years నా లైఫ్ అన్నది అలా ఉండేది. IMC లోకి ముందు, IMC తర్వాత చెప్పాలంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీగా లైఫ్ లీడ్ చేస్తున్నానండి. దానికి మెయిన్ కారణం అయినటువంటి IMC ఫౌండర్ అండ్ చైర్మన్ గారు అయినటువంటి అశోక్ భాటియా గారికి, అలాగే సత్యన్ భాటియా గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెషన్ స్టార్ట్ చేస్తున్నానని. నేను దీంట్లోకి మెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ నాకు నచ్చి నేను AMC లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది లీడర్స్ అనేది ప్రోడక్ట్ గురించి ఎక్స్ట్రాడినరీగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. అలాగే ప్రోడక్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు, డెమోస్ అన్నది. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఏ ఒక్కళ్ళైనా సరే కొత్త వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో ఒక చిన్న డెమో జస్ట్ సింపుల్ గా స్పీడ్ గా చేసేసి సెషన్ కి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను మొబైల్ కి అయితే నేను షిఫ్ట్ అవుతున్నానండి. చూస్తాను ఒక్కసారి ఒక్కసారి లైన్ సార్ అప్పారావు గారు ఏమైనా తేడా ఉంటే చెప్పండి వెంటనే. Yes, okay, done. సార్ ఓకే, ఏం కనబడట్లేదు. అది ఒక్కసారి నేను ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన దానికి పిన్ ఇవ్వండి సార్. మొబైల్ కి డెమోకి ఏంటంటే ల్యాప్టాప్ కుదరట్లేదు. ఓకేనా సార్, కనబడుతుంది సార్? ఎస్, వచ్చిందా? ఓకే సార్, సౌండ్ డిస్టర్బెన్స్ ఏం లేదు కదండి, బొంగురు కానీ క్లారిటీ? క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఒకటేనండి, ఈ AMC లో నేను మెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడు నేను రియలైజ్ అయ్యి AMC బిజినెస్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఈ మెయిన్ కారణం ఏంటంటే మన IMC లోని ప్రొడక్ట్స్ అనేది వాడేసరికి ఆ ప్రాబ్లం తగ్గినాయి. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీకు అంటే కనుక, నాకు మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫ్రెండ్స్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది చాలా మందికి అయితే ఉంటుంది. అలాగా నాకు ప్రాబ్లం హెవీగా ఉండేదండి. ఎంత హెవీ అంటే కనుక, నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే కనుక భోజనం చేసినా, టిఫిన్ చేసినా సరే ఇంకా నా పాటలు వర్ణనాతీతం, అంత ఇబ్బంది ఫేస్ చేసేవాడిని. అలాగే డస్ట్ అలర్జీ ఉండేది. డస్ట్ అలర్జీ క్రమేపీ ఉండేసరికి ఏమవుతుంది, ఆస్మాలకు దింపుతుంది. అలాంటి ప్రమోషన్ కూడా తీసుకోవడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే IMC ప్రొడక్ట్స్ అనేది రెగ్యులర్ గా వాడటం మొదలెట్టానో అప్పుడు నాకు తెలియకుండానే నా ప్రాబ్లమ్స్ తగ్గడం జరిగిందండి. అంటే రెడ్యూస్ అవడం జరిగింది. ఇప్పుడు నేను తగ్గడమే కాదు, క్యూర్ అవడం జరిగిందండి. అప్పుడు రియలైజ్ అయ్యింది ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ గురించి మనకి అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తానో నాకు తెలుసు. అలాంటి నాలాంటి వాడికే ప్రాబ్లం తగ్గినప్పుడు బయట చిన్న చితక వ్యవహారాలకి చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు 100 మంది 1000 మంది కనపడుతున్నారు. వాళ్ళందరికీ మన ప్రొడక్ట్స్ గురించి పరిచయం చేస్తే బాగుంటది, వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో నేను రెగ్యులర్ గా ఫస్ట్ వాడిన ప్రోడక్ట్, నాకున్న అవగాహనతోటి ఆ ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే చెబితే కొంతవరకు వింటది, అలాగే చూపిస్తే రియలైజేషన్ వేరే ఉంటది అన్నది చాలా మందికి తెలిసిన విషయమేనండి. సార్ సౌండ్ దిగింది దాంట్లో. అయితే ఇప్పుడు నేను 3 గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసుల్లోనూ వాటర్ వేస్తున్నానండి. ఈ 3 గ్లాసుల్లో ఉన్న వాటర్ ఏంటి సార్ అంటే కనుక నా యొక్క హ్యూమన్ బాడీ. మనం పుట్టినప్పుడు ఇలా ఉన్నాం ఫ్రెండ్స్.
అయితే మనం పుట్టినప్పుడు ఇలా ఉన్నాం, కానీ మనం ఇప్పుడు ఇలా ఆర్గాన్స్ అన్ని ఇంత క్లీన్ గా ఉన్నాయా అంటే లేదని చెప్పాలి. మన పూర్వీకులు మంచి ఫుడ్ తీసుకునేవారండి. ఇప్పుడు మేము అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నానండి, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది అనుకుంటుంటారు, అరే మా తాతగారు బాగున్నారు, మా నాన్నగారికి మంచి ఆరోగ్యంగా ఉన్నారు, నాకు వచ్చేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మార్కెట్ లో. అంటే జనాల యొక్క చెప్తున్నానండి. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడైతే వాడడం మొదలెట్టానో, నేను దానికి ముందు అనేక ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసేవాడిని. మా నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు, మా తాతగారు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, కానీ నేను వచ్చేటప్పటికి గ్యాస్ట్రిక్ అని, డస్ట్ ఎలర్జీ అని, ఆస్మా అని, స్కిన్ ఎలర్జీలని, అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉన్న వ్యక్తినండి. అయితే ఇప్పుడు ఎందుకు వాళ్ళకి మనకి వేరియేషన్ ఏంటంటే గనక, వాళ్ళు మంచి ఫుడ్ తీసుకున్నారనే విషయం అర్థమైందండి. మనం తీసుకునే ఫుడ్ అంతా కెమికల్, పెస్టిసైడ్స్ చల్లిన ఆహారం తీసుకుంటున్నాం. వాళ్ళు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఆవదం అనేది పట్టించి క్లీన్ చేసుకుంటూ ఉండేవారు. అంటే తెలిసి తెలియకుండా లోపలికి ఏమన్నా గాలి ద్వారా నీరు ద్వారా చెడవలేని ఉద్దేశంతో క్లీన్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో క్లీనింగ్ అన్న మాటే లేదు, మనం తీసుకునే ఫుడ్ ని మార్చే పరిస్థితి లేదు. మరి మనం తీసుకునే ఫుడ్ ద్వారా అనేక రకాలుగా కెమికల్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన కెమికల్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు డెమో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది బెటాడిన్ ఫ్రెండ్స్, ఇది అయోడిన్ అంటారు. దీన్ని మనం తీసుకునే ఆహార పదార్థాలను కెమికల్ తో కంపేర్ చేస్తాను. వేరే రకంగా చూడదు, ఓన్లీ కంపారిజన్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, పుట్టినప్పుడు అయితే ఎలా ఉన్నాం, మనం అన్నప్రసన్న చేస్తాం చూడండి, అక్కడ మొదలవుద్దని పొల్యూట్ చేయడానికి. పొల్యూట్ చేస్తూ చేస్తూ ఏం జరుగుతుందో చూద్దామండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టినప్పుడు ఎలా ఉన్నాం కదా, అన్నప్రసన్న చేస్తాం, అల్లారు ముద్దుగా పప్పు నేతితో స్టార్ట్ చేస్తున్నాం, అలాగే కూరగాయలు పెడుతున్నాం, రకరకాల రుచులు అలవాటు చేస్తున్నాం. తర్వాత వయసు పెరిగి కొద్ది పిల్లోడు రకరకాల ఫుడ్లు తింటుంటాడు, అలవాట్లు అయితే అవుతూ ఉంటాయి. అయితే లోపల ఉన్న ప్రేగులు అవ్వచ్చు, అవయవాలు అవ్వచ్చు, ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, ఈ రకంగా పొల్యూషన్ తో నిండిపోతుందండి. డ్యామేజ్ అవ్వట్లేదు కానీ పొల్యూషన్ తో నిండిపోతుంది. దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మన పూర్వీకులు అయితే గనక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి క్లీన్ గా ఉన్నా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండేవారు స్టమక్ ని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్టమక్ ని క్లీన్ చేయట్లేదు, అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు వచ్చేటప్పుడు నేను ఇలా ఉన్నానన్న విషయం అర్థమైందండి. ఇలా ఉండగా నాకు ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు అంటే, మన ఐఎంసీలోని ఒక ప్రోడక్ట్ ఉందండి, అలోవెరా ఫైబర్ జ్యూస్, కలబంద జ్యూస్. ఈ జ్యూస్ అనేది మనం ప్రొద్దుటే వాటర్ తాగుతాం చూడండి, వాటర్ తాగే గ్లాస్ వాటర్ లో ఒక క్యాప్ 30 ml ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 15 ml తో స్టార్ట్ చేయండి. ఎవరైనా సరేనండి, స్టార్టింగ్ అనేది మైక్రో డోస్ తో స్టార్ట్ చేయండి. 15 ml తో స్టార్ట్ చేయండి. నేను ఈ గ్లాస్ లో పొల్యూషన్ పెట్టాను, ఈ గ్లాస్ లో మన యొక్క అలోవెరా జ్యూస్ అనేది వేసాను. వేయడం ద్వారా మరి మధ్యలో గ్లాస్ ఏంటి సార్ అంటే, మనందరం తెలివైన వాళ్ళం కదండి. మనం ఏదన్నా ఒకటి చెప్తున్నాం అనుకోండి, మన ఇన్నర్ గా ఇంకొక రీల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఫ్రెండ్స్ అందరికి, మీ అందరికి కోరుకునేది ఏంటంటే, ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఒక్కసారి వినండి ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి ఇది కరెక్టా కాదా అని. ఓకేనండి. ఇప్పుడు మనం పుట్టినప్పుడు మన ప్రేగులు అనుకోండి, అవయవాలు అనుకోండి, దీన్ని కంపేర్ చేస్తున్నాను, ఇలా ఉంటుందండి ఇంత క్లీన్ గా. అల్లారు ముద్దుగా పప్పు నేతితో స్టార్ట్ చేస్తాను చూడండి, అక్కడ మొదలవుద్దని పొల్యూట్ చేయడం. చూడండి, పప్పు నేతితో స్టార్ట్ చేసాం, మన యొక్క ప్రేగుల్లో మలినాలు అనేది పెరుగడం మొదలవుతుందండి. తర్వాత వయసు పెరిగి కొద్ది పిల్లలు రకరకాల ఫుడ్లు తింటున్నారు, నెలల తరబడి తింటున్నారు, సంవత్సరాల తరబడి తింటున్నారు. క్లీనింగ్ ఏమన్నా ఉందంటే లేదండి. ఈ పొల్యూషన్ అన్నది, మలినాలు అన్నది ఏంటంటే ఏమవుతుందంటే కనుక, మన ప్రేగుల మైన ఒక జిగట పదార్థంలో పెరిగిపోతూ ఉన్నాయండి. ఎలా అంటే ఇలాగ, సార్ నేను వాటర్ తాగుతాను సార్, ప్రొద్దుటే లెక్కనే చాలా ఎక్కువ వాటర్ తీసుకుంటాను, అందువల్ల లోపల ఉన్న వేస్ట్ అదంతా బయటికి పోతుంది సార్ అని చాలా మంది అంటుంటారు. కానీ వాటర్ తాగితే ప్రాబ్లం తగ్గుతుందా అంటే కనుక, నేను 2 లీటర్ వాటర్ తాగేవానండి రోజులు. ఇంకొంచెం తాగితే వామిటింగ్ వచ్చేసేది. అలాంటి నాకు అర్థం కాదు మెసేజ్. ఓకే, ఏదో మెసేజ్ చేశారు, తెలియలేదు ఫ్రెండ్స్. ఒకటని, ఇప్పుడు ఇలా ఉన్న లోపల ఉన్న ప్రేగులు ఏమవుతుందంటే గనక, వాటర్ తాగితే క్లీన్ అవుతుంది అంటాం కదండి, చెబితారు అందరూ. కానీ నేను కూడా అనుకునేవాడిని, ఎంఎస్ఆర్ గారు ఈ డెమో చూసేదాకా నాకు అర్థం కాలేదండి, వాటర్ తాగితే మన బాడీ క్లీన్ అవ్వదు అన్న విషయం. ఎప్పుడైతే తాగే వాటర్ లో అలోవెరా వేసుకుని తాగడం మొదలెట్టానో, ఆ రోజు నేను రియలైజ్ అయ్యానండి. చూడండి, ఒక రోజు తీసుకున్నానండి అలోవెరా, నెక్స్ట్ ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, 15 రోజులు, నెలలు వాడేసరికి నా బాడీలో చేంజెస్ అన్నది మొదలైందండి. మొదలవుతూ నా బాడీ క్లీన్ అవ్వడం మొదలెట్టిందండి. మొదలయ్యి ఒకే రోజు క్లీన్ అవుతుందా అంటే కాదండి, మనకి మల్టీపర్పస్ అంటే 4 రోజులు, వారం రోజులు, 15 రోజులు వాడేసరికి నా బాడీలో చేంజెస్ మొదలైందండి. అలా మొదలయ్యి చూడండి ఏం జరుగుతుందండి, నా బాడీ అంతా క్లీన్ అవ్వడం మొదలెట్టిందండి. క్లీన్ అవుతూ లోపల ఉన్న వేస్టేజ్ ఎప్పుడైతే మోషన్ రూపంలోని, యూరిన్ రూపంలోని బయటకు వచ్చేసిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు, మోషన్ ప్రాబ్లం లేదు, అలాగే నాకు డస్ట్ ఎలర్జీ లేదు, ఆస్మా పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే లోపలంతా క్లీన్ గా ఉంది. ఇప్పుడు రెగ్యులర్ గా ఎవరైతే వాడతారో మీరు చెప్తారు ఫ్రెండ్స్,
లోపల నుంచి తీసేదో బయటపడేసానన్న ఫీలింగ్ వచ్చింది ఏంటి అన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి. ఇప్పుడు మీరు మీ టీంలో ఉన్న వాళ్ళకి మీరు ప్రమోట్ చేస్తే కనుక మీరు కూడా ఈ మాట వినే ఉండొచ్చు, పొట్టంతా చాలా తేలిగ్గా ఉంది సార్ అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పాను మనకి కెమికల్ ఫుడ్ వాడుతున్నాం, కెమికల్ ఫుడ్ వాడడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కెమికల్ గురించి వాడకూడదన్న విషయం తెలిసింది, కానీ కెమికల్ అవాయిడ్ చేసే పరిస్థితిలో ఉన్నామా అంటే లేదు. మరలా ప్రొద్దుటి లేచి 15 to 20 ml అలోవెరా తీసుకున్నాం, ప్రొద్దుటి లేచి మళ్ళీ ఏం చేసాం, టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ క్లీన్ చేస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసామండి, మధ్యాహ్నం భోజనంలో ఉన్న కెమికల్ ను కూడా ఇది క్లీన్ చేస్తుందండి. అలాగే స్నాక్స్ తిన్నాం, నైట్ డిన్నర్ చేసాం, పానీపూరి తిన్నాం, జంక్ ఫుడ్ తిన్నాం, భోజనం చేసాం, ఏం చేస్తుందండి, క్లీన్ చేస్తుందండి. అంటే ప్రొద్దుట లేచి 15 to 20 ml అలోవెరా తీసుకోవడం ద్వారా ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం తినే ఆహార పదార్థాలను కెమికల్ అంతా రిమూవ్ చేసి మనం తీసుకున్న ఆహారంలో ప్రతి దాంట్లోనూ పోషక విలువలు అనేది ఉంటాయి. ఆ పోషక విలువలు అనేది మన బాడీకి అందిస్తుంది, అందించడం ద్వారా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చండి. ఈ విషయం నాకు అర్థమయ్యి ఇదే విషయాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదే నా యొక్క ఆరోగ్యానికి మెయిన్ కారణం అనే విషయం అర్థమైందండి. ఎందుకంటే లోపల ఎప్పుడైతే మలినాలు బయటికి పోయినాయో మనం ఇచ్చే మెడిసిన్ చాలా స్పీడ్ గా రిజల్ట్ ఇస్తుంది. మనం ఏ ప్రాబ్లం మీద మెడిసిన్ ఇచ్చినా సరే స్పీడ్ గా రిజల్ట్ వస్తుందండి. మీరు అందు గురించి ఆలోచించండి, మనం ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ కి ప్రోడక్ట్ ఇవ్వాలన్నా ఫస్ట్ కామన్ గా ఇచ్చే ప్రోడక్ట్ ఏంటండి, అలోవెరా ఫైబర్ జ్యూస్. అలోవెరా జ్యూస్ అన్నది మనకి ప్రేగులను శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వరకు ఆవదం ఏదైతే పనిచేసేదో ఈ రోజు మనకి అలోవెరా జ్యూస్ అనేది ఇదే పనిచేస్తుందండి. సార్ అలోవెరా ఎందుకు తీసుకోవాలి, ఆవదాన్ని తాగొచ్చు కదా అంటే కనుక ఆవదం తాగితే మోషన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 10 నుంచి 15 మోషన్స్ అయితే తట్టుకునే క్యాపబిలిటీలో మనం లేవండి. ఓకేనండి, ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మన కంపెనీ 2007లో లాంచ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. అప్పుడు ఏదైతే క్వాలిటీతో మెయింటైన్ చేస్తుందో ఇప్పటికీ కూడా అదే విధమైన క్వాలిటీతో మెయింటైన్ చేస్తుంది. అలాగే మనదే ఎందుకు వాడాలి, బయట కూడా చాలా రకాల ఆయుర్వేద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళందరిదే జ్యూస్లు ఉన్నాయి కదా, అది వాడచ్చు కదా అని అనుకుని చాలా మంది తెలివైన వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మన కంపెనీకి వాళ్ళ దానికి వేరియేషన్ ఏంటంటే మనది WHO సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. అలాగే మన పంటలన్నీ కూడా నేచురల్ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో పండిస్తారండి. మొక్క నాటిన తర్వాత ఆకుకి ట్యాగ్ కడితే 24 నెలల నుంచి 36 నెలలు వచ్చేటప్పటికి దాని యొక్క వెయిట్ అనేది 6 కేజీల నుంచి 8 కేజీలు వస్తుందండి. అప్పుడు మాత్రమే మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా తయారవుద్దండి అలోవెరా. కానీ బయట వ్యాపారం జరిగేది ఏంటంటే 6 నెలలు ఎరువులు వేసి జ్యూస్ చేయిస్తారు, అది మనకు అనవసరం అనుకోండి. ఎందుకంటే కనుక ఎలా చెప్పగలరండి, ఈ డెమోకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు తీసుకున్నాం, మరలా ఇంకో చోట ఎక్కడో ఏదో తీసుకున్నాం, చూడండి ఏం చేస్తుందండి, అది మరలా క్లీనింగ్ చేస్తుందండి. మన బాడీలో ఎప్పటికప్పుడు మనం తినే ఫుడ్ లోనంతా కెమికల్ రిమూవ్ చేసి మనకి ఎప్పుడైతే పోషకాలు మన బాడీకి అందిస్తుందో ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు అనే విషయం అర్థమైంది. ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. దీని ద్వారా ఫస్ట్ తగ్గేది ఏంటంటే గ్యాస్ట్రిక్ తగ్గుతుందండి, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, మోషన్ ప్రాబ్లం క్యూర్ చేస్తుంది, లేడీస్ కి అయితే గైనిక్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ మెన్షన్స్, PCOD ప్రాబ్లం, ఇలాంటి అన్నిటి నుంచి క్యూర్ చేయడానికి బాగా అవకాశం ఉంది. ఓకే, దీని రేట్ చెప్పండి సార్, మీరు చెప్పేస్తున్నారంటే కనుక ఇది ½ లీటర్ ఫ్రెండ్స్ 435 రూపాయలండి. మనకి IMC అసోసియేట్ అయ్యారు అనుకోండి 310 రూపాయలకు రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది 310 రూపాయలకి మనం తీసుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది అంటే కనుక 1 month వస్తుంది ఫ్రెండ్స్, నెలలు వస్తుందండి. నెలల్లో వాడడానికి రోజుకి ఎంత అవుతుంది ఖర్చు అంటే కనుక 10 రూపాయలు. 10 రూపాయలు మన ఆరోగ్యానికి ఖర్చు పెడితే ఆ నెలంతా హ్యాపీగా ఉన్నప్పుడు వాడుకోవచ్చా లేదని చాలా మంది యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నాయని ప్రొడక్ట్స్ అన్ని కూడా. మీరు ఈ ప్రొడక్ట్ గురించి క్లారిటీగా తెలుసుకుని మీరు ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ అనేది వాడడం ద్వారా మల్టీ పర్పస్ గా ఉపయోగపడుతుంది. చాలా మంది అంటారు సార్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి సార్, ఓన్లీ పైకి ఇవ్వండి సార్ అంటారు. కాదు ఫ్రెండ్స్, లోపల నుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి, దానికి బాగా ఉపయోగపడుతుందండి అలోవెరా జ్యూస్. అలాగే స్కిన్ ఎలర్జీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అది చూసుకుంటే కనుక మల్టీ పర్పస్ గా ఉపయోగపడే ప్రోడక్ట్ మన యొక్క IMC అలోవెరా. ఇది 220 రకాల ప్రాబ్లమ్స్ మన బాడీకి రాకుండా చూస్తుంది. ఓకే, ఇది ఒక ప్రొడక్ట్ గురించి కొత్త వాళ్ళు ఇప్పుడు దాకా వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుంది ఉద్దేశంతో చెప్పాను. అలాగే ఇప్పుడు దాకా వాడుతున్నాను సార్, నేను డెమో కూడా చేస్తున్నాను సార్ అంటే కనుక ఇంకొంచెం ఇంప్లిమెంట్ లేదా మీకు దీంట్లో ఈ డెమోలో ఏదో ఒక పాయింట్ నచ్చుంటే కనుక ఇంప్లిమెంట్ చేయండి, సూపర్ రిజల్ట్ అయితే వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రొడక్ట్స్ గురించి అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డెమో చేయడంలో కూడా సూపర్ లీడర్స్ అయితే తయారైపోయారు, అందు గురించి నేను ఎక్కువగా చెప్పట్లేదు. నెక్స్ట్ నేను ఈ IMC బిజినెస్ లో నిలబడ్డాను అంటే గనక కొన్ని అంటే నిలబడడానికి అలాగే స్టాండర్డ్ గా వర్క్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ అన్నది నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. ఈ ఫార్ములా గురించి చాలా మంది చెప్పారు, దాని గురించి నేను తెలుసుకున్న విషయాల్ని నా టీంకి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాల్ని మీకు కూడా తెలియజేయాలనుకున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనండి, డెమో కంప్లీట్ చేస్తున్నాను. ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి మన బిజినెస్ లో పాటించవలసిన కొన్ని నేను పాటిస్తున్న నియమాలు ఫ్రెండ్స్. ఇది మీరు పాటించాలని కాదు, నేను పాటిస్తున్న నియమాలను నేను వివరిస్తున్నాను, మీకు నచ్చినట్లయితే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
నిమిషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లోపల థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఓకే సార్, క్లియర్ అంతా విజన్ బాగానే ఉంది కదా సార్? ఫోటో అంతా మాట అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు నేను ఒక పీపీటీ అనేది చూపిస్తూ నేను మాట్లాడే అవకాశం తీసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నానండి. ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే. ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే కి వెల్కమ్ చేస్తున్నానండి. నేను మీ దుర్గా కిషోర్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటేనండి ఒకటే ఫ్రెండ్స్, నేను ల్యాప్టాప్ వాడకం అన్నది నాకు తెలియదు, కానీ నేర్చుకుంటున్నాను, తీసుకున్నాను. అందు గురించి ఏ మాత్రం ఏదున్నా మీరు ఇబ్బంది పడకండి. చూడండి నెక్స్ట్. ఇప్పుడు నేను చాలా మంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ అవ్వాలంటే అంటే సక్సెస్ అవ్వాలంటే కనుక కొన్ని ఫార్ములాస్ అన్నది చాలా మంది లీడర్స్ అనేది చెప్పడం జరిగిందండి. ఏ రకంగా 4C అంటే చాలు, అంటే 5Cs ని ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ సక్సెస్ అవుతుంది అని చాలా మంది లీడర్స్ చాలా రకాలుగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశారు. నాకు దీంట్లో ఇంకొన్ని యాడ్ చేసి 8C ఫార్ములా అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది నేను నేర్చుకుంటూ నా టీంకి నేర్పిస్తున్న విషయాలండి. దీంట్లో మీరు ఈ పాయింట్లలో నేను ఏంటంటే ప్రతి పాయింట్ కి కొన్ని మార్క్స్ అన్నది మనం ఇచ్చుకుందామండి. ఇప్పుడు మీరు ఎవరైతే కూర్చున్నారో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో మీరు అందరూ కూడా ఒక్కసారి ఈ పాయింట్ లో 8 పాయింట్స్ లో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్నది ఒక్కసారి చూసుకున్నారనుకోండి, మన బిజినెస్ లో ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా సరిపోతుంది అనే విషయం అయితే అర్థమవుతుందండి. ఇప్పుడు 8Cలు అంటే ఏంటంటే కనుక ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో విజయానికి కీలకమైన 8 అంశాలు ఫ్రెండ్స్. 8 లక్షణాలు. ఈ లక్షణాలు మనకు ఉన్నాయా లేదా అన్నది చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ క్లారిటీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రెడిబిలిటీ. నెక్స్ట్ కనెక్టివిటీ. 4వ C కమ్యూనికేషన్. 5వ C కన్సిస్టెన్సీ. 6వ C క్రియేటివిటీ. దాంతో పాటుగా కాన్ఫిడెంట్. దాంతో పాటు కమిట్మెంట్. ఇవి మనలో ఉండవలసిన క్వాలిటీస్. ఇవన్నీ ఎలా వస్తాయి సార్ ఏంటి అంటే గనక ఒకసారి చూద్దాం. మొదటి C యొక్క వాల్యూ ఏంటంటే క్లారిటీ ఫ్రెండ్స్, స్పష్టత. మనకి మన బిజినెస్ అన్నది చేస్తున్న మన బిజినెస్ లో మన యొక్క ప్రోడక్టే హీరో. ప్రోడక్ట్ గురించి మనకి ఎంతవరకు క్లారిటీ ఉంది, మనం వాడే ప్రోడక్ట్ ఎంతవరకు మనకి మంచిదని మనకు నమ్మకం ఉంది, అలాగే ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని గురించి మనం ఎవరికైనా చెప్పాలంటే కనుక మనకంటూ ఆ ప్రోడక్ట్ గురించి ఒక క్లారిటీ కావాలి కదా. ఆ క్లారిటీ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాక్సిమం నా టీంకి నేను ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే కనుక 30 నుంచి 40 రకాల ప్రొడక్ట్స్ గురించి అయితే కనుక పూర్తి క్లారిటీగా క్లియర్ గా తెలుసుకోమని చెప్తాను. మినిమం 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి. ఎందుకంటే మనం 360 రకాల ప్రొడక్ట్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్ గా వాడే 20 నుంచి 30 రకాల ప్రొడక్ట్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటే చాలండి. మనం దాని గురించి ఎప్పుడైతే క్లారిటీగా చెప్తున్నామో ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. తర్వాత వాడుకలో చూసుకుంటే చాలా ప్రొడక్ట్స్ అనేది అనుభవంలోకి వస్తుంది. అలాగే మనం చేసే బిజినెస్ కూడా, మనం చేసే బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, మన బిజినెస్ వల్ల మంచి జరుగుతుందా, మనకి వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నది ఒక క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేదనుకోండి ఎదురయ్యే సంఘటన ఏంటో చెప్పనండి. మనకి చాలా మందికి చెప్పడానికి, మనం బిజినెస్ చెప్పడానికి మనం బయటికి ఫీల్డ్కి వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కదండి. మనం మన బిజినెస్ గురించి ప్రమోట్ చేద్దామని వెళ్తే వాళ్ళ బిజినెస్ గురించి ప్రమోట్ చేసి ఇక్కడ మన బిజినెస్ మాటే వినరు, వాళ్ళ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అది ఎక్కడ వస్తుంది అంటే, ఎందుకు వస్తుంది అంటే కనుక మనం చేసే బిజినెస్ మీద మనకంటూ ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఆ షిఫ్ట్ అవడం అనేది అవకాశం ఉంటుంది. మీరు చేసే బిజినెస్, మన ఐఎంసీ బిజినెస్ గురించి, ప్లాన్ గురించి, లీడర్షిప్ బోనస్ గురించి, అలాగే సీనియర్ లీడర్షిప్ బోనస్ గురించి, ఫండ్స్ గురించి, అన్నిటి గురించి క్లారిటీగా తెలుసుకున్నారు అనుకోండి, యాజ్ ఏ లీడర్ గా అవతల వ్యక్తి చెప్పే మాటలు మీరు వినరు, మీరు చెప్పే మాటలు అవతల వ్యక్తి వింటారు. ఈ క్లారిటీ ప్రొడక్ట్ మీద ఉండాలి, అలాగే బిజినెస్ ప్లాన్ మీద ఉండాలి. ఓకే, దాంతో పాటుగా మీకు ఎప్పుడైతే స్పష్టత లేదనుకోండి, ఒక క్లారిటీ లేదనుకోండి, కాన్ఫిడెన్స్ తగ్గుతుందండి, విశ్వాసం తగ్గుతుంది మీ మీద. ఎందుకని అవకాశం ఇవ్వడం? ఇప్పుడు మీరు ఐఎంసీలోకి ఎందుకు వచ్చారనేది క్లారిటీ ఉండాలి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు,
మీరు ఈ ప్రోడక్ట్ ని ఎవరికి ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక నేను ఆరోగ్యపరంగా వచ్చాను, ఆరోగ్యపరంగా నేను ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాను, కానీ ఈ రోజు మంచి ఆదాయం తీసుకుంటున్నాను. ఏ రకంగా అంటే కనుక ప్రోడక్ట్ ని మూవ్ చేస్తే చాలు ఇన్కమ్ వచ్చేస్తుంది అనే విషయం వచ్చేసింది. అలాగే ఈ ప్రోడక్ట్ నాకు గ్యాస్ట్రిక్ తగ్గింది ఫ్రెండ్స్. నేను ఎవరికి చెప్తాను ఎక్కువగా? గ్యాస్ట్రిక్ పేషెంట్కి చెప్తాను. డస్ట్ అలర్జీ తగ్గింది. డస్ట్ అలర్జీ గురించి ఎవరికి చెప్పగలను? డస్ట్ అలర్జీ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పగలను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీ, మీరు సెలెక్ట్ చేసుకునే మార్కెట్, మీరు సెలెక్ట్ చేసుకునే టార్గెట్ ఎవరెవరికి అన్నది మీకు ఒక క్లారిటీ ఉండాలి. కొంతమంది ఆరోగ్యపరంగా మన ఏఎంసీలోకి వస్తారు, వాళ్ళకి ఇన్కమ్ పని లేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఇన్కమ్ గురించి చెప్పచ్చా? ఆరోగ్యపరంగా ప్రోడక్ట్ గురించి చెప్తే చాలు. అలాగే మీరు ప్రోడక్ట్ గురించి మంచి నాలెడ్జ్ ఉంది, మీరు హెల్త్ పర్పస్ లో వెళ్ళిపోవచ్చు. మీరు హెల్త్ ప్రోడక్ట్ మీద కొంత నాలెడ్జ్ లేదు, హెల్త్ మీద డిసీజ్ మీద నాలెడ్జ్ లేదు, ఇది హెల్త్ మీదకి వెళ్ళొచ్చు అంటారా? లేదు. అప్పుడు చేయవలసింది ఏంటి? హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్. ఇలా మన దాంట్లో చాలా రేంజ్లు అయితే ఉన్నాయి, ఆ రేంజ్ మీద ఫోకస్ సార్ పెట్టండి. వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? అంతా బాగానే ఉంది సార్, చూడండి ఒకసారి. ఇప్పుడు సార్ ఎస్, ఓకే, క్లియర్ 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 క్లియర్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక క్రెడిబిలిటీ ఫ్రెండ్స్. క్రెడిబిలిటీ అంటే నమ్మకం. ఇది నాకు అంటే నాకే కాదు, మనం అందరం కూడా పీపుల్ బిజినెస్ లో ఉన్నామండి, జనాలతో మమేకమైన బిజినెస్ లో ఉన్నాం. ఇప్పుడు జనాల దగ్గర మన యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి. ఏ రకంగా పోతుంది సార్ నమ్మకం అంటే గనక? ఇప్పుడు చెప్పాలంటే గనక ఫ్రెండ్స్ ఒకటే, మీకు క్లారిటీ ఉన్నారు కదా, క్లారిటీలో మీకున్న నాలెడ్జ్ బట్టి మీరు అవుట్ ఆఫ్ 10 కి మీకు ఎన్ని మార్క్స్ ఇస్తారో ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ లో కౌంట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే నమ్మకార్హత. మనం పీపుల్ తో జనాలతోటి మమేకమై ఉన్నాం, వాళ్ళకి మన మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాలండి. ఈ నమ్మకం ఎలా నిలబెట్టుకుంటాం అంటే కనుక మనం ఇచ్చే సర్వీస్ అవ్వచ్చు, మనం చెప్పే మాట అవ్వచ్చు, మనం ఇచ్చే ప్రోడక్ట్ వాళ్ళకి పనితనం అవ్వచ్చు. ఇప్పుడు క్లారిటీగా క్లియర్ గా మనం క్లారిటీగా తెలుసుకుని మనకి ఆ పర్సన్ కి మనం కాన్ఫిడెంట్ గా ఇచ్చాం, అది క్రెడిబిలిటీగా అంటే మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది అనేది ఆ పర్సన్ కి మన మీద నమ్మకం రావాలండి. ఎందుకని? మనం ఇచ్చేది గ్యాస్ట్రిక్ అని చెప్పారు అనుకోండి, మనకి అల్వడైజెస్ట్ అలోవేరా ఇవ్వకుండా శ్రీతులసి ఇచ్చేస్తే సార్ గ్యాస్ట్రిక్ తగ్గిపోతుంది అంటే తగ్గుతుంది. కానీ మీకు 100% తగ్గాలి అంటే కనుక ఇవ్వాల్సింది అలోవెరాతో పాటు అల్లో డైజెస్ట్ కూడా ఇచ్చి చెప్పాలి. ఇచ్చిన తర్వాత 10-15 రోజుల తర్వాత ఆయనే చెప్తాడండి, సార్ చాలా బాగుంది సార్ అని. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడండి, ఏం చేస్తాడు? చాలా మందికి రిఫర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మన ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా ఎవరికి ఏది అవసరమో దాని గురించి మనం క్లారిటీగా అవతల వ్యక్తికి చెప్పగలగాలి. ఇప్పుడు ఒక పర్సన్ కి మన ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత రెండు రకాల జనాలు ఉంటారు, మన అసోసియేట్స్ ఒకటి, అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారనుకోండి, ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగారు, మీరు క్లారిటీ వెంటనే మీరు అవతల వ్యక్తికి రెస్పాండ్ అయ్యి చెప్పేశారు అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలా కాకుండా నెక్స్ట్ మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ తీయలేదు, తర్వాత మరలా చేయలేదు, ఆ పర్సన్కి ఏదో అవసరం వచ్చింది, ఇక్కడ నమ్మకం అన్నది వస్తుంది అంటారా? ఓ ఈయన బిజీ, ఎప్పుడు బిజీ, ఫోన్ కి అందుబాటులో రారని అంటారు. అలాగే మన టీం సేమ్ సార్, మన టీం అసోసియేట్స్, మన లైఫ్ లైన్ మెంబర్స్ కూడా సేమ్ అండి. అలా మనం ఇచ్చే సర్వీస్ ని బట్టే మన మీద నమ్మకం అన్నది వస్తుందండి. వాళ్ళు అక్కడి నుంచి రివ్యూ ఇస్తారు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన చాలా మంచిగా మీకు గైడ్ చేయగలరు మీ ప్రాబ్లం గురించి. అలాగే ఆ పర్సన్ తో మీకు కంటిన్యూ చేశారంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆయన అడగండి సార్, క్లారిటీగా వస్తుందని ఒక నమ్మకం అనేది మన మీద మార్కెట్ లో కలిగించాలండి. ఇది ఎప్పుడైతే కలిగిస్తారో అక్కడ మీకు మంచి విషయం అంటే మీకు వాళ్ళకి ర్యాప్ అన్నది బిల్డ్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే కనుక కనెక్టివిటీ అండి. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ మనకి జరగడానికి కనెక్టివిటీ. మనకి ప్రతిదీ కొత్త వ్యక్తులను కనవాలి, మన యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలి, బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పాలి అంటే రిలేషన్ బిల్డ్ చేయాలంటే కనుక మనకంటూ ఒక బలమైన స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది ఉండాలి. నెట్వర్క్ ఎంత పెరిగితే నెట్వర్క్ అంత పెరుగుతుందని చాలా సార్లు చెప్పడం జరిగిందండి. నెట్వర్క్ ఎంతైతే ఎక్కువగా ఉందో మీ యొక్క సక్సెస్ కి స్పీడ్ అప్ అవడానికి మంచి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే చూసుకుంటే కనుక కొత్త వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్ అంటే కనుక మనకి మీటింగ్స్ లో దొరుకుతుంటారు. అలాగే సోషల్ మీడియా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాని బాగా వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా చాలా రకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతుంటారు. వాళ్ళకి మనం కంటిన్యూ చేసి అప్పుడు మన కొత్త లీడ్స్ ని జనరేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇలాగా కనెక్టివిటీ, మన కొత్త అసోసియేట్స్ తోటి కనెక్ట్ అయ్యాం అనుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక కమ్యూనికేషన్ ఫ్రెండ్స్. ఈసారి నేను కనెక్ట్ అయ్యాను, అలాగే కొత్త వాళ్ళతోటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక నేను నమ్మకంగా ఉన్నాను, అలాగే ప్రోడక్ట్ మీద క్లారిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీకు కమ్యూనికేషన్ లేరనుకోండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది తెలియజేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇబ్బంది అవుతుందండి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ టీం కి మీరు క్లారిటీగా, స్పష్టంగా, వ్యూహాత్మకంగా తెలియజేయండి. ఇది ఎప్పుడైతే తెలియజేయడానికి మనకి మెయింటైన్ చేస్తాం ఏంటి? ఇప్పుడు రెండు రకాల మనకి గ్రూప్స్ ఉండాలన్నారు.
అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, అసోసియేట్ ఒకటి. అసోసియేట్ కి మనం ఇచ్చే ప్లానింగ్ అవ్వచ్చు, లీడర్స్ కి, అలాగే కంపెనీ తరపున వచ్చే ఆఫర్స్ అవ్వచ్చు, మనకి మీటింగ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ చేయాలి. దేని రూపంలో? చిన్న వాట్సాప్ మెసేజ్ రూపంలో, లేదా ఫోన్ కాల్ రూపంలో. అలాగే వినియోగదారులు, కస్టమర్స్ ఉన్నారనుకోండి, మన దాంట్లో కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి, వాళ్ళు ఓన్లీ కస్టమర్స్, నాట్ అసోసియేట్స్, బిజినెస్ లేదు. ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి, ఒక మెసేజ్ రూపంలోనో, లేదా కలిసినప్పుడు మాట్లాడడమో, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్, ఫోన్ కాల్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయిందని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ లో మనం అయితే ఉండాలి. ఇప్పుడు చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే కనుక, మీటింగ్స్ అవుతుంటది, మీటింగ్స్ అయిన తర్వాత మీటింగ్స్ అయితే తీసుకొచ్చేస్తారు నలుగురిని, మీటింగ్ అయిన తర్వాత ఫాలోఅప్ అన్నది ఉండదు. అంటే చిన్న ఫాలోఅప్ మెసేజ్, సార్ ఎలా ఉంది మీటింగ్, ప్రోడక్ట్ వాడుతున్నారు, ప్రోడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ నెల 2 నెలల తర్వాత మాత్రమే కాంటాక్ట్ చేస్తారు. ఎక్కువగా ఇంకోటి చెప్పానంటే, కమ్యూనికేషన్ లో మనకి చాలా మందికి ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మందికి ఉన్న, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే కనుక ఇది ఒక అపోహ ఉండిపోయిందండి. వాళ్ళకి బీవీ కావాలనుకున్నప్పుడు మాత్రమే, మంత్ ఎండింగ్ లో మాత్రమే కమ్యూనికేషన్ లోకి వస్తారు, అప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారండి. ఇది ఎప్పుడు చేయదు ఫ్రెండ్స్. 15వ తారీఖు కట్ ఆఫ్ కి 15వ తారీఖు కాల్ చేయడం, 30వ తారీఖు బీవీ అయిందని కాల్ చేసి ఈ మాటలు చేయొద్దండి. ఎందుకంటే అలా చేశారనుకోండి, వాళ్ళకి మన యొక్క అంటే మన లీడర్, మన యొక్క లైఫ్ లైన్ మెంబర్స్ కి లీడర్ కి బీవీఏ కావాలి అన్నది ఒక వచ్చేస్తుందండి. అలా కాకుండా ప్రతిదీ మెసేజ్, డైలీ మెసేజ్, గుడ్ మార్నింగ్ మెసేజ్, దానికి సంబంధించి మనకి బ్రాడ్కాస్టింగ్ మెసేజ్లు ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీగా ఇండివిజువల్ గా వెళ్తుంది మెసేజ్. అయ్యి బాబు, మా సారు, మా అప్లైనర్, మా గురువు గారు ఫోన్ చేశారు, మెసేజ్ చేశారని రిప్లై ఇస్తుంటారు. ఈ రిప్లై ఇవ్వడం ద్వారా, మీరు గుడ్ ఐఎంసీ అని పెట్టడం ద్వారా ఆయన రిప్లై ఇచ్చారనుకోండి, అక్కడ దానివల్ల ఒక మంచి జరుగుతుంది. ఏంటంటే కనుక ఆ ఏరియాలో మీటింగ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ఏరియాలో పర్సన్స్ కి మనం ఫాలో పెట్టడానికి ఈజీ అయిపోతుందండి. ఓకే, ఒక్క మెసేజ్ రూపం, మీరు ఈ రూపంలో కూడా కమ్యూనికేషన్ ఉండొచ్చు. దాంతో పాటుగా నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సార్ నేను కమ్యూనికేషన్ లో ఉన్నాను, క్రెడిబిలిటీతో ఉన్నాను, క్లారిటీతో ఉన్నాను, కనెక్ట్ అయి ఉన్నాను, దీని కన్సిస్టెన్సీ లేదనుకోండి, మీరు ఎప్పుడైతే ప్రతి పని సక్సెస్ కు నిరంతర ప్రయత్నం అవసరం, తరచూ చేసే పని చెయ్యకపోతే విఫలం అవుతుంటారు. చాలా మంది చేసే మిస్టేక్ లో కన్సిస్టెన్సీ లేకండి. ఇప్పుడు డెమో చేస్తున్నారు, 4 రోజులు వరుసగా చేసేస్తారు, ఇంకో నెలలు ఖాళీగా ఉంటుంది. ఎన్ఓపి వేస్తారు, 4 రోజులు వేసేస్తారు, తర్వాత మళ్ళీ ఖాళీ. మీటింగ్స్ చేస్తుంటారు, అలాగే జూమ్ మీటింగ్స్ 4 రోజులు వరుసగా వచ్చేస్తారు, సార్ అదే చెప్తున్నారు కదా సార్, అదే జరుగుతుంది కదా సార్ అంటారు. మీరు రానప్పుడే ఇంకొక మంచి లీడర్ మంచి విషయాన్ని చెప్తారు, మంచి విషయం కోల్పోతారు కదా. ఇలాగే కాకుండా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేసే పనిని రోజువారీగా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, డెమో చేయడం, ప్లాన్ చెప్పడం, టీమ్ తో కనెక్టివిటీగా ఉండడం, కెనోపీలు వేయడం. కెనోపీ ఫ్రైడే కెనోపీ వేయాలంటే ఫ్రైడే కెనోపీ వేయాలి ఫ్రెండ్స్, ఇది కంటిన్యూ చేయాలండి. సండే స్టోర్ మీటింగ్ చేయాలంటే సండే స్టోర్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. మనం అటెండ్ అవుతూ మన టీంని ఇన్వైట్ చేయాలి. అలాగే మండే జూమ్ మీటింగ్ చేయాలంటే మండే జూమ్ మీటింగ్ కంటిన్యూ చేయాలండి. ఇది ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా చేస్తారో, ఒక వారంలో రాకపోయినా ఇంకొక వారం, నెక్స్ట్ టైం అయినా సరే మన లీడర్స్ అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూడండి, దీనికి తగ్గ మార్కులు కూడా మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో కొంత సమయం కేటాయిస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 to 7 కేటాయిస్తున్నాం జూమ్. దీంట్లో ఏ విషయాలు తెలుసుకుంటున్నాం, ఏ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అన్నది మన టీమ్ కి కొంత స్పెండ్ చేయాలి. అంటే మన ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు, అలాగే మనకి సర్వీస్ గురించి మనం తెలియజేయచ్చు, అలాగే మన యొక్క బిజినెస్ గురించి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. దీన్ని ఎప్పుడైతే రెగ్యులర్ గా, ఇప్పుడు ఫేస్బుక్ లో పోస్టింగ్లు చూడండి, చాలా మంది కంటిన్యూగా పోస్టింగ్స్ పెడుతుంటారు, స్టేటస్లు పెడుతుంటారు, ఇవన్నీ కంటిన్యూ చేస్తూ జరుగుతుంటదండి. అలా కాకుండా ఒక రోజు మీటింగ్ చేసినారు, ఆ రోజు మాత్రమే పెట్టి మర్నాడు పెట్టకుండా ఉంటే కనుక ఆ పర్సన్ అనుకుంటారు, ఆ మీటింగ్ పలానా టైంలోనే చేశారు, అప్పుడు దాకా ఖాళీగా ఉన్నారని మనమే మన టీంకి ఒక నెగిటివ్ అనేది ఇచ్చినట్లు అవుతుంది. ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇలా యాక్టివిటీ అనేది రెగ్యులర్ అయితే చేయడం చేయడం ద్వారా మన యొక్క సక్సెస్ అనేది గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే కనుక నేనైతే కనుక కెనోపీ అనేది రెగ్యులర్ గా వేసిపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేయట్లేదు అనుకోండి. కానీ జూమ్ అయితే కనుక రెగ్యులర్ ఫ్రెండ్స్, వారంలో 3 times నాది జూమ్ ఉంటుంది, అలాగే స్టోర్ మీటింగ్ ఉంటుంది. ఎక్కడ మనకి హోమ్ మీటింగ్స్ ఉన్నా కూడా వీక్లీ 3 to 5 హోమ్ మీటింగ్స్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. నేను చేస్తున్న టీంకి నేను చెప్తున్నాను. దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే కనుక క్రియేటివిటీ. క్రియేటివిటీ అన్ని ఉన్నాయి సార్, సృజనాత్మకత చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలి ఏదైనా సరేనండి. ఇప్పుడు నేను పాత చింతకాయ పచ్చడి అంటే కనుక ఇప్పుడు అప్పుడు సెట్ అవుతుంది, ఇప్పుడు ఉపయోగపడదండి. ఇప్పుడున్న మార్కెటింగ్ యుగానికి, అంటే చెప్పాలంటే కనుక ఇప్పుడు ఫాస్ట్ యుగంలో ఉన్నాం, దానికి అనుగుణంగా మన యొక్క ప్లాన్స్ అవ్వచ్చు, మన యొక్క యాక్టివిటీ అవ్వచ్చు, మన యొక్క పనులు అవ్వచ్చు, మార్చుకుంటూ ఉండాలి. దానికి ఇందాక చెప్పాను, వాట్సాప్ లో చాలా మంది, ఫేస్బుక్, యూట్యూబ్, దీంట్లో చాలా క్రియేటివిటీగా చాలా పోస్టింగ్లు అనేది పెడుతుంటారు. అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేయ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. మన యొక్క పనులు, మన యొక్క మాటలు, మన యొక్క చేష్టలు, ఇవన్నీ కూడా అవతల వ్యక్తికి అట్రాక్టివ్ గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా మన బిజినెస్ గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సార్ ఈయన ఐఎంసీ సంవత్సరం క్రితం స్టార్ట్ చేశారు సార్, ఇప్పుడు అదే సూపర్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారు సార్, అప్గ్రేడ్ లేదు సార్. ఆ పర్సన్ మీ మాట వింటారా ఫ్రెండ్స్?
మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు సార్, 2 సంవత్సరాలు అయింది సార్, 3 సంవత్సరాలు అయింది, సిల్వర్ స్టార్ గా ఉన్నారు సార్, అప్గ్రేడ్ లేదు సార్. లేదు సార్, ఎప్పుడో స్టార్ట్ చేశారు సార్, చైర్మన్ గానే ఉన్నారు, అప్గ్రేడ్ ఉంటుందా? ఉండదు. ఒకటి ఏంటంటేనండి, అప్గ్రేడ్ అన్నది మనకి కంపల్సరీ ఉండాలి. దాని క్రియేటివిటీగా మనం ఆలోచించగలిగి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, దీన్ని ఏ రకంగా అధిగమించాలి అన్న దాని గురించి మీ అప్లైనర్స్ దగ్గర కూర్చోగలిగితే కనుక మంచిగా మీకు గైడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సి చూసుకుంటే కనుక కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. ఇప్పుడు దాకా చూసుకుంటే నా ఇప్పుడు దాకా చూసుకుంటే కాన్ఫిడెన్స్, ఇప్పుడు దాకా చెప్పాను సార్, అన్ని బాగున్నాయి, అన్నిట్లు చేస్తున్నాను, కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సార్, నేను చెప్పగలనా లేదో అన్న డౌట్. ఏమైందండి? అయిపోయినాయి మొత్తం అన్ని. ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్ అన్నది ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆత్మవిశ్వాసం చాలా కీలకమైన విషయం అండి. ఇప్పుడు చూసుకుంటే డెమో చేయాలి సార్, మీరు బాగా నేర్చుకున్నారు, మీరు డెమో చేయడానికి రెడీ అయ్యి వెళ్ళారు, డెమో చేస్తున్నారు, ఇలా ఇలా మాట్లాడుతున్నారు, అంటే మీకు కొంత డౌట్ లోపల ఉన్నది అన్న విషయం అవతల వ్యక్తికి మీరు అప్పచెప్పేస్తారు. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలరని మీకు నమ్మకం ఉందో, ఐ టు ఐ కాంటాక్ట్ అయ్యి మీటింగ్ చేయండి ఫ్రెండ్స్, డెమో చేయండి, ఆ పర్సన్ వెంటనే రియలైజ్ అవుతుంది ఇది చెప్పే మాటలు వాస్తవం. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఒక నెల వాడి చూద్దామని వాడతారు, ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ నడిపించేస్తుందని రిజల్ట్ అన్నది. ఇప్పుడు మీరు చేసే ప్రతి చర్యలోనూ ప్రొడక్ట్ లేదా సేవలు, సర్వీస్, మన మీటింగ్ అవ్వచ్చు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా సరేనండి, మీరు కాన్ఫిడెంట్ గా మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ యొక్క సక్సెస్ కు కారణం అవుతుంది, విజయం అవుతుంది, అవునా కదండి? ఇప్పుడు కాన్ఫిడెంట్ లేకుండా మనం డెమో చేయగలమని చేసామనుకోండి, ఆ పర్సన్ ప్రోడక్ట్ డెమో నామకావాసి చేసాం అనుకుంటారు తప్ప ప్రోడక్ట్ అయితే అవతల వ్యక్తులు మన వైపు కన్వర్ట్ చేయలేం కదండి. అలాగే మన కాన్ఫిడెంట్ గా ఏ మాట రాలేదనుకోండి, అంటే మనకు చెప్పే మాట ప్రతిదీ బల్ల గుద్దినట్టు ఉండాలంటారు. ఇప్పుడు నా బిజినెస్ క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను చెప్పే కాన్ఫిడెంట్ అండి, నిజంగా చెప్తున్నాను అంటే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ప్రతి ప్రోడక్ట్ నేను వాడాను కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క దమ్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను అందుకే ధైర్యంగా చెప్తానండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కొత్త వాళ్ళకి ఎవరికి చెప్పినా సరే ప్రోడక్ట్ అనేది మూవ్ అవుతుంది. అది నా వరకు చెప్పాలంటేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా తయారయ్యారు అనుకోండి, దాంట్లో సూపర్ అండి. ఈ కాన్ఫిడెంట్ కి, మీకున్న కాన్ఫిడెంట్ కి, ప్రోడక్ట్ మీద కాన్ఫిడెంట్ కి, కంపెనీ మీద కాన్ఫిడెంట్ కి, ఆత్మవిశ్వాసానికి మీకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారో ఒకసారి నోట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇవన్నీ ఉన్న కమిట్మెంట్ ఈస్ ద కీ రోల్ ఫ్రెండ్స్. అన్ని చేస్తున్నాం, కమిట్మెంట్ లేదు. అన్నిటికి రెడీ అయిపోయాం, అన్ని మనం చేయడానికి రెడీగా ఉన్నాం, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, కానీ పట్టుదల లేదు, కమిట్మెంట్ లేదు, దానికి కట్టుబడి లేదు. మీరు దృఢమైన కట్టుబాటు వల్లే నమ్మకం వస్తుంది. మీరు ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటున్నారో, మీ మిషన్ కోసం వర్క్ చేస్తున్నారో, మీరు దేనికోసం ఐఎంసీలోకి వచ్చారు, ఈ ఐఎంసీని ఏ రకంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, మీరు నమ్మిన ప్రొడక్ట్స్ గురించి అవతల వ్యక్తికి ఏ రకంగా మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, మీరు చేసే పని కమిట్మెంట్ తో చేస్తున్నారా లేదా? నేను సక్సెస్ అవుదామని వచ్చాను సార్, పార్ట్ టైం బేస్ గా వచ్చాను, పార్ట్ టైం బేస్ చేసి అదనపు ఆదాయం కోసం వచ్చాను సార్, వచ్చి నేను దీంట్లో చేయవలసిన వర్క్ 2 గంటలు 3 గంటల పని ఖచ్చితంగా కమిట్మెంట్ తో చేస్తున్నానా, లేదా ఒక రోజు చేసి 2 రోజులు మానేస్తున్నాను? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే కదండి. ఐఎంసీ బిజినెస్ లోకి చాలా స్పీడ్ గా వస్తున్నారు, చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఎందుకు కారణాలు అంటే కనుక ఇవన్నీ నాకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎదగాలంటే కారణాలు ఇవి, వెళ్ళిపోవడానికి కారణాలు కూడా నేను చెప్తానండి. ఒక 4 పాయింట్లు, 4 సీలు నేను తీసుకున్నాను. ఈ ఈ 4 సీలు లేక చాలా మంది వెళ్ళిపోతున్నారు, బ్యాక్ అవుతున్నారు. అందు గురించే మీకున్న క్వాలిటీస్ ఏంటనేది నెంబర్ వేయమన్నాను, మార్క్స్ ఇమ్మన్నాను మీకు మీరే. ఇప్పుడు ఈ కమిట్మెంట్ తోటి మనం ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నామో, మనం చెప్పాలనుకున్న పని అవ్వచ్చు, మనం చేసే పని అవ్వచ్చు. మీరు ఒక హోమ్ మీటింగ్ చేయాలనుకున్నారు మీ టీం తోటి, ఫలానా టైం 10 గంటలకు టైం ఇచ్చారు, కమిట్మెంట్ గా మీరు ఆ టీం వచ్చారా లేదా అనేది మీకు అనవసరం, మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీ టీం కి మీరు వెళ్ళి కూర్చున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, 10 గంటల మీటింగ్ అంటే 11 గంటలకి అసోసియేట్స్ వస్తుంటారు. 10 గంటల మీటింగ్ అయితే 11 గంటలకు మనం వెళ్ళాం అనుకోండి, 10 గంటలకు అలా వచ్చి కూర్చున్నారు అనుకోండి, అనుకుందాం సపోజ్, అప్పుడు ఏమనుకుంటారు, ఈయన టైం చెప్పారు, ఈయన టైం మెయింటైన్ చేయలేదు, మనం ఎందుకు రావాలని వాళ్ళకు నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ కమిట్మెంట్ ఏదైనా సరేనండి, ఇప్పుడు మీరు లాంగ్ జర్నీ ఎక్కడికో వెళ్ళాలి, టూర్ వస్తానన్నారు, అప్పుడు మీకు ఇబ్బంది ఉన్నా ఏది ఏమైనా సరే వెళ్ళి తీరాలని, మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వడానికి, అలాగే మీరు పెట్టుకున్న మిషన్ ఏదైతే ఉందో దానికి 100% కట్టుబడి ఉండాలండి. అని కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేసుకోండి. నేను ఈ 2025 డిసెంబర్ నెలకి నేను పలానాది అవుతున్నాను, చైర్మన్ అవుతున్నాను, అంబాసిడర్ అవుతున్నాను, సిపి అవుతున్నాను, ఏదైతే అనుకున్నారో నోట్ చేసుకోండి. దానికి ఏదేమైనా కట్టుబడి ఉండండి. పని చేయగలరు అని చేసి చూపించేయండి. దీనికి అప్పుడు అనుకుంటారు, పలానా కిషోర్ చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అని నా గురించి చెప్తున్నాను. అలా మీకు మీ టీంలో ఎవరైతే నమ్మకం కలిగించిందో, మీరు ఇచ్చే కమిట్మెంట్ మీ టీంకి వెళ్ళిందో, ఆటోమేటిక్ గా మీరు యాజ్ ఎ లీడర్ గా అవుతారు, మీ గ్రోత్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుందండి. అయిపోయి మా లీడర్ దగ్గర నేను టైం తీసుకున్నాను,
హోమ్ మీటింగ్ చేద్దామని. నేను నలుగురిని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయకపోతే మా లీడర్ వచ్చి కూర్చుంటారు. ఆయన ఇచ్చిన టైంకి నేను ఉపయోగించుకోవాలని మన అసోసియేట్స్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే మనం కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్తున్నామో, హోమ్ మీటింగ్ ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళి కూర్చున్నామా లేదా, మన లీడర్ కి మన మీద కాన్ఫిడెంట్ వస్తుందండి. ఓకే, మన పర్సన్ అప్లైనర్ మంచి కమిట్మెంట్ తో ఉన్నారు, ఆయనలో మనం కూడా వర్క్ చేస్తే మనం కూడా సక్సెస్ అవుతామని ఆయనకి మనకి మీద కమిట్మెంట్ వస్తుంది. అలాగే ఇది ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే కనుక మనకి వాళ్ళకి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుందండి లైఫ్ లాంగ్. అలాగే ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ప్రోడక్ట్ గురించి మీరు ఇచ్చారు, ప్రోడక్ట్ కావాలి సార్ అని ఫోన్ చేశారు, ఆయన చెప్పిన టైంకి మీరు పట్టుకెళ్ళి ఇచ్చేయగలిగారు అనుకోండి, ఈయన కమిట్మెంట్ సూపర్ సార్. ఒక ప్రోడక్ట్ గురించి కూడా పలానా చాలా మంది వేరే వేరే ఏరియాలు వెళ్ళి ఇచ్చి వస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి లీడర్స్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అవునా కదండి? ఎందుకంటే కమిట్మెంట్ అండి. ఆ ప్రొడక్ట్ కావాలి, నేను ఆయనకి సర్వీస్ ఇవ్వాలనో కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలండి. ఈ కమిట్మెంట్ లేక చాలా మంది వెనుదిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా హుషారుగా వచ్చేస్తుంటారు ఐఎంసీలోకి. వచ్చిన తర్వాత బిజినెస్ ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు చేయగలరని తెలుసుకోకుండానే, కమిట్మెంట్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, అయితే నెక్స్ట్ అండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, ఇప్పుడు దాకా మీరు 8 సీల్లో మీకు ఎన్ని పాయింట్స్, మీకు మీ క్వాలిటీలు ఉన్నాయి, మీ లక్షణాలు మీకు ఉన్నాయి లక్షణాలు. ఈ లక్షణాల్లో ఒక్కొక్క పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వగలరు, 10/కి ఎన్ని అన్నది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మీరు వేసుకుని ఎన్ని నెంబర్స్ వచ్చినాయో ఒక్కసారి నాకు చార్ట్ చేయగలరా? 10 మార్కులకి క్లారిటీకి, మీకు ప్రొడక్ట్ పరంగా క్లారిటీ, బిజినెస్ ప్లాన్ ప్రకారంగా క్లారిటీ, మీకంటూ క్లారిటీ ఉంది, దానికి 10/, ఎన్ని ఇస్తారు? 10/10 ఇవ్వకండి ఫ్రెండ్స్. 10/10 ఇచ్చారు అనుకోండి, యూ ఆర్ ద సిపి. ప్రతి ప్రోడక్ట్ కి శ్రీనివాస్ గారు 9 మార్క్స్ ఇస్తున్నారు క్లారిటీ పరంగా. ఓకే, 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 ఓకే ఫ్రెండ్స్, ఇది ఇది చార్ట్ చేయకండి, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, క్రెడిబిలిటీకి, నమ్మకార్హత, మీకు మీ టీమ్ కి ఉన్న నమ్మకార్హత, ఎంతవరకు మీ నమ్మకాన్ని కాపాడుకుంటున్నారు, మీకు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమంది నమ్మకం కలిగి ఉన్నారు, దీనికి క్రెడిబిలిటీకి మీరు ఎన్ని మార్క్స్ ఇవ్వగలరు నోట్ చేసుకోండి. అందరూ ఇప్పుడు చార్ట్ చేయదు ప్లీజ్. క్రెడిబిలిటీకి ఎన్ని మార్క్స్ ఇవ్వగలరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, కనెక్టివిటీకి ఎన్ని మార్క్స్ ఇవ్వగలరు ఒక్కసారి నోట్ చేయండి. కమ్యూనికేషన్ కి, మీకు కమ్యూనికేషన్, మీ టీం తోటి ఎంతవరకు కమ్యూనికేషన్ లో ఉంటున్నారు, మీరు మీ అసోసియేట్స్ కి ఎంతమందికి కమ్యూనికేషన్ లో ఉంటున్నారు, కొత్త కస్టమర్స్ మీరు ఏ రకంగా కమ్యూనికేషన్ లో ఉంటున్నారు, దానికి మీరు ఇచ్చే మార్క్స్ ఎన్ని, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారా, డెమో చేస్తున్నారా, ప్లాన్ చెప్తున్నారా, అలాగే హోమ్ మీటింగ్ చేస్తున్నారా, అలాగే జూమ్ మీటింగ్ చేస్తున్నారా, హోమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్స్ కి ఇన్వైట్ చేస్తున్నారా మన టీంని, మనతో పాటు ఎంతమంది వస్తున్నారు, దానికి మీకు ఇచ్చే మార్క్స్. క్రియేటివిటీ, కొత్తగా మీకు పోస్టింగ్ ఆలోచిస్తున్నారు, కొత్తగా విధానాన్ని ఆలోచిస్తున్నారా, డెమో ఒకళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, అదే రకంగా చేస్తున్నారా, మీ యొక్క స్కిల్స్ తోటి డెవలప్ చేసి మీ స్టైల్లో చేస్తున్నారా, మీకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుందండి, మీకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, మీకంటూ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విధానం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి చేయలేరు, ఎవరిలాగా ఒకళ్ళు ఇంకొకరిలాగా చేసే పరిస్థితి అయితే ఉండదు. మీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు. అలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నారా, ఈ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి అవ్వచ్చు, మీరు కాన్ఫిడెంట్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, కమిట్మెంట్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, టోటల్ గా ఇప్పుడు వచ్చిన మార్క్స్ చార్ట్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ మార్క్స్, టోటల్ మార్క్స్ 10/10 అంటే అన్నిటిలోనూ 10/10 వచ్చింది అంటే కనుక యు ఆర్ ద సిపి ఫ్రెండ్స్. అన్నిటిలోనూ 100% రిజల్ట్ ఉందనుకోండి, మీరు ఇప్పటికే సిపి అయిపోవాలి. అవ్వలేదు కాబట్టి 10/10 ఇచ్చే పరిస్థితి లేదు. నేను కూడా ఇవ్వలేను ఫ్రెండ్స్, నేను కూడా నోట్ చేసుకున్నాను, నేను కూడా రివ్యూ చేస్తాను నా మార్క్స్ ని. టోటల్ మార్క్స్ కి ఎన్ని 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 8 పాయింట్లకి 80 మార్కులకి ఎన్ని మార్కులు మీకు వచ్చింది అది చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి సింగిల్ గా కాదు, టోటల్ గా చార్ట్ చేయండి ఒకసారి, టోటల్ కౌంట్ చేసి. 8 లక్షణాలు ఉంటాయంటే కనుక మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, టోటల్ అయింది అనుకుంటున్నాను. టోటల్ వేసిన తర్వాత మీకు వచ్చిన, సార్ రావట్లేదు వాయిస్. సార్ క్లియర్ క్లియర్ అండి, క్లియర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఒకటేనండి. ఇప్పుడు ఈ 80 మార్కులకి మీకు వచ్చిన మార్కుల్ని చూసుకోండి ఒకసారి. ఇప్పుడు 50+ వచ్చుంటే కనుక, 50 మార్కులకి పైన వచ్చుంటే కనుక, 50 పాయింట్లకి పైన వచ్చుంటే కనుక యు ఆర్ ద సేఫ్ జోన్ చెప్పాలంటే, అంటే పర్వాలేదు.
50 కన్నా లోపు వచ్చింది అనుకోండి, మీరు మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్న విషయం అర్థం చేసుకోండి. మీరు 50 లోపు వచ్చుంటే కనుక ఖచ్చితంగా మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. మీ అప్లైనర్ దగ్గర కూర్చుని, సార్ ఈ పాయింట్స్ లో నేను అప్గ్రేడ్ అవ్వాలి, నేను నా టీమ్ కి క్లారిటీగా ప్రొడక్ట్ గురించి చెప్పలేకపోతున్నాను, క్రెడిబిలిటీ సంపాదించుకో, దీనికి ఎలా చేయాలి ఏంటి అన్నది మీ అప్లైనర్ దగ్గర కూర్చుంటే మీకు అప్లైనర్ గైడ్ చేయగలరు. మీ అప్లైనర్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వ్యక్తి అంటే కనుక లైన్ ఆఫ్ స్పాన్సర్ లో అప్లైనర్స్ ఉన్నారు. ఎవరైతే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైనర్ ఉన్నారో ఆయన చేపట్టుకోండి ఫ్రెండ్స్, మీరు జర్నీ స్పీడ్ గా చేయాలంటే కనుక. ఓకేనండి. ఇప్పుడు దాకా ఈ 8 పాయింట్లు చెప్పాను కదా, 8 సీలు. దీంట్లో నేను బిజినెస్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం కూడా నేను అబ్జర్వ్ చేశాను, దాని గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా స్టార్ట్ చేయకండి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక బిజినెస్ లో 4 సీలు ఉన్నాయి, దానికి కూడా అది కూడా చెప్పేస్తున్నానండి. దాంట్లో ఏంటంటే కనుక ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఫ్రెండ్స్. ఇది క్లోజ్ చేస్తున్నాను ఒక్కసారి, మళ్ళా నేను షేర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు బిజినెస్ నుంచి బ్యాక్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, దాంట్లో 4 సీలు ఇప్పుడు నేను చెప్పిన 8 సీల్లోనే ఉన్నాయండి. ఇప్పుడు చూసుకుంటే కంఫర్ట్ జోన్ ఫ్రెండ్స్. ఇప్పుడు డెమో చేయాలి సార్, డెమో ఎక్కడ చేయిస్తాం? డెమో ఎక్కడ చేయాలి సార్? మా ఇంట్లో చేస్తాను సార్, మా ఇంటి సరౌండింగ్ లో చేస్తాను సార్. అంటే మీ ఇంటి సరౌండింగ్ లో బిజినెస్ వస్తుందండి. ఎంతమంది ఉంటారు? మహా అయితే 10 మంది 20 మంది. అలా కాకుండా మన కంఫర్ట్ జోన్ వదిలి, మనం ఉంటున్న ఏరియాని వదిలి బయటకు వెళ్ళి బిజినెస్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు సక్సెస్ అయిన పర్సన్స్ చూడండి ఒకసారి, వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ చూడండి. ఏ రోజు ఎక్కడ ఉంటున్నారు అనే విషయం అర్థం చేసుకోండి. వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళ ఇంటిని వదిలి, వాళ్ళు ఉంటున్న ఏరియాని వదిలి బయటకు వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ వస్తుందండి. కానీ ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వెళ్ళడానికి చాలా రకాల అవాంతరాలు ఉన్నాయి. దానికి ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, లేదా ఆరోగ్య పరంగా అవ్వచ్చు, లేదా ఒక పిన్ అప్గ్రేడ్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ బయటకు వస్తారో మీ యొక్క పిన్ అప్గ్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సి. రెండోది చేంజ్. చేంజ్ ఇస్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. మనకి వచ్చిన అంటే మన బిజినెస్ ఇది కాదు, మనం ఇంకొక ప్రొఫెషన్ లో ఉన్నాం, ఇంకొక జాబ్ లో ఉన్నాం. కానీ ఈ బిజినెస్ చేయడానికి కొన్ని చేంజెస్ అన్నది అవసరం. మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మార్చుకోవాలి, అలాగే మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, మన యొక్క నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, కానీ స్టార్టింగ్ లో ఇలా లేను ఫ్రెండ్స్. నా బిజినెస్ క్లాత్ బిజినెస్, ఎంతవరకు చేయాలి అంతవరకునే. కానీ ఇంతలా మాట్లాడడానికి నాకు నేర్పించింది ఐఎంసి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా. దానికి నేను మెయిన్ గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంఎస్ఆర్ గారికి. ఎందుకంటే కనుక ఆయన మీరు మాట్లాడండి సార్ అని థర్టీ నేర్పుతున్నారు. అలాగే మీకు మీ లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఎవరో ఒక అప్లైనర్ మిమ్మల్ని యాక్టివ్ గా మీరు నడండి సార్, మీరు చేయగలరని మీకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఏదైతే చెప్తున్నారో పాటించండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న గోల్, మీరు అనుకున్న డ్రీమ్ ఐఎంసి ద్వారా మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. ఎప్పుడు కూడా అప్గ్రేడ్స్ అనేది చాలా అవసరం. అలాగే దాంతో పాటుగా అప్గ్రేడ్ చేసుకోక బ్యాక్ అయిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చెప్పనండి, క్లారిటీ లేక. మీరు ఎందుకు వచ్చారు, ఐఎంసీలో ప్రొడక్ట్స్ ఏంటి, ఐఎంసీలో ఇన్కమ్ ఎంత ఉంది, ఐఎంసీలో పొటెన్షియల్ ఎంత ఉంది, దీన్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు, నెలకు 10,000 కావాలా, నెలకు 50,000 కావాలా, నెలకు 5 లక్షలు కావాలా, మీకంటూ క్లారిటీ లేక. ఈ క్లారిటీ ఉన్నదనుకోండి, మనం ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఐఎంసీలో సక్సెస్ అవ్వగలమని నమ్మకం, కాన్ఫిడెంట్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా జర్నీ చేస్తారు. ఏదో జరుగుతుంది, 3 నెలలు అయింది, ఏమీ లేదు, సూపర్ స్టార్ అన్నారు, 5,000 అన్నారు, సూపర్ స్టార్ అయ్యాను కానీ రావట్లేదు. సూపర్ స్టార్ అయితే వస్తుందా? క్వాలిఫై చేస్తే వస్తుంది. ఈ క్లారిటీ లేక మిస్ అవుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఆ పని మనం చేయొద్దు. అందు గురించి నేను చెప్పానండి, ఏం చేస్తే సక్సెస్ అవుతుంది, ఏం చేయకపోవడం వల్ల బ్యాక్ అవుతున్నారు అనే విషయం నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి అండి, అన్ని ఉన్నాయి కానీ కమిట్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు జూమ్ మీటింగ్ వెళ్ళాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు మాట్లాడితే అవతల పర్సన్ ఐడి ఇచ్చేస్తారు, 1100 బీవీ గ్యారంటీగా చేసేస్తారు. కానీ కమిట్మెంట్ లేదు. చేద్దాంలే, చూద్దాంలే, మీటింగ్ ఎందుకులే, ఎప్పుడు చెప్పేదే కదా అనుకుంటారు. ఎప్పుడు చెప్పేదే కదా అని మైండ్ లోకి మీకు వచ్చిందంటే ఆలోచన, ఆ చెప్పే మాట మీరు చెప్పడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీటింగ్ వెళ్ళలేదు అనుకోండి, అదే మీటింగ్ మీరు చేయగలిగినప్పుడు మాత్రమే మీటింగ్ వెళ్ళడం మానేయండి. నేను ప్రతి మీటింగ్ లోనూ ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్, చాలా విషయాలు. ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్ళి చదివింది కదండి, మనం ఇక్కడ పీపుల్స్ అంటే లీడర్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు మంచి ఎఫెక్ట్ పెడుతున్నారండి. ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవ్వచ్చు, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏ విధంగా సక్సెస్ అవ్వాలన్న దాని గురించి అవ్వచ్చు, వాళ్ళ పీపీటీ తయారు చేయాలి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కనుక చాలా స్టడీ చేసి 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు చెప్తున్నారండి. ఈ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, మనం ఎవరికి డబ్బులు పెట్టకుండా, మనం చేసే మనకున్న ఇంటిలో మనం ఉన్న ఏరియాలోనే ఉంటూ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు చేసుకోవడానికి ఏముందని, ఈ కమిట్మెంట్ లేక, మీటింగ్స్ రాక, జూమ్ మీటింగ్స్ ఫాలో అవ్వక, లీడర్స్ చెప్పిన మాటలు వినక చాలా మంది బ్యాక్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ 4 పాయింట్లని, 4 సీల్ని మనం కరెక్ట్ చేయగలిగితే మనకి దాంట్లోకి వచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్ ని మనం స్టాండర్డ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, నేను తెలుసుకున్న రీసెర్చ్ లో. అంటే నా బిజినెస్ కూడా
అప్ అండ్ డౌన్స్ చాలా మందికి తెలుసు కదా. ప్రతి ఒక్కరి బిజినెస్ అప్ అండ్ డౌన్. అప్ అయినప్పుడు చాలా హ్యాపీ, డౌన్ అయినప్పుడు ఆలోచన వస్తుంటదండి. ఆ ఆలోచనలో పుట్టిందేనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ మన లీడర్స్ చెప్పిన మాటలే, ఒక్కసారి రిమైండ్ చేస్తూ మీకు చెప్పాను. ఓకేనండి. అయితే ఇప్పుడు నేను ఇంకొక థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు బిజినెస్ గురించి అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానితో పాటుగా ఇంకొక పాయింట్ నేను చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 350 మంది ఎంతమంది ప్లస్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ ఒకటి పెట్టాను ఫ్రెండ్స్. దీనికి ఎంతమంది అంగీకరిస్తారు? సారీ, టైం ఈక్వల్ టు మనీ. ఎంతమంది దీనికి అంగీకరిస్తారు? ఓ రైటా కాదా? ఒక్కసారి చాట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా. ఎస్, కృష్ణ గారు ఎస్ అన్నారు. శివకుమార్, శ్రీనివాస్ గారు ఎస్, టైం ఈక్వల్ టు మనీ. నారాయణ గారు, అయ్యప్పారావు గారు ఎస్, డాక్టర్ పి శ్రీనివాసులు గారు ఎస్. అంతే కదండి, టైం ఈక్వల్ టు మనీ అనుకున్నాం. కానీ ఇంకోటి చెప్తానండి, ఇది నాకు మొన్నే తెలుసుకున్నాను. టైం ఈక్వల్ టు మనీ కాదండి, టైం ఈక్వల్ టు మనీ అని నేను చాలా అనుకున్నాను. కానీ ఇంకోటి చూడండి, ఇక్కడ టైంతో మనీని కొనలేమండి. సారీ, మనీతో టైంని కొనలేం. డబ్బు ఈ రోజు పోయింది అనుకోండి, రేపు దానికి రెట్టింపు త్రిబుల్ 10 రెట్లు సంపాదించగలం, ఆ క్యాపబుల్ ఉంది. టైం గడిచింది అనుకోండి, ఒక్క నిమిషం గడిచింది అనుకోండి, మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి. అందువల్ల ఏంటండి, టైం ఈక్వల్ టు మనీయా కాదన్న విషయం నాకు అర్థమైందండి. టైం గ్రేటర్ దెన్ మనీ అన్న విషయం అర్థమైందండి. డబ్బు కంటే టైంకి ఎవరైతే ఎక్కువ ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్తలు అవుతారంటండి. ఇది నాకు మొన్నటిదాకా నేను టైంని పెంచుకోవాలి, టైం బాండింగ్ చేయాలి, టైం నాకు నేను బిజినెస్ మ్యాన్ అనుకున్నా. కాదండి, టైం ఈక్వల్ టు మనీ అని ఎవరైతే ఆలోచిస్తారో, ఇది నేను చెప్తున్న మాట ఏమన్నా ఎవరో ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్, నేను తెలుసుకున్న విషయాలే చెప్తున్నాను. టైం ఈక్వల్ టు మనీ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటండి. నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ నాకు ఎంప్లాయ్కి సెల్ఫ్ ఎంప్లాయ్కి వేరియేషన్ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎంప్లాయ్ అయితే 10 గంటల నుంచి 12 గంటలు లేదా 8 గంటల డ్యూటీ అయిపోతుంది, తర్వాత ఫ్యామిలీతో కూర్చుంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్, నేను సెల్ఫ్ ఎంప్లాయ్, నా ప్రొఫైల్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ అని ఉంటుందండి. కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ ఏంటంటే కనుక 24 గంటలు ఏంటండి, బిజినెస్, పని, స్ట్రెస్, అనేక రకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తుంటారండి. వీళ్ళే ఈక్వల్ టు మనీ ఈక్వల్ టు సారీ టైం ఈక్వల్ టు మనీ అనుకునే వ్యక్తినండి. ప్రతి నిమిషం గడిచింది, ప్రతి నిమిషం వాల్యుబుల్, ప్రతి నిమిషాన్ని వినియోగించుకోవాలంటూ పరుగులెట్టి 24 గంటలు కూడా దాంట్లోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను ఈ పాయింట్ విన్నానో నా మైండ్ బాగా ఓపెన్ అయిందండి. టైం గ్రేటర్ దెన్ మనీ. డబ్బు కంటే టైంకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళే ఎంటర్ప్రెనర్ అవుతారండి. ఎంటర్ప్రెనర్ అయిన వ్యక్తి అంటే పారిశ్రామికవేత్త అనేది కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కొన్ని కంపెనీ పెడతారు, అలాగే స్టాఫ్ పెడతారు, వాళ్ళ యొక్క టైంని వీని కొంటారు. కానీ మనకున్న అద్భుత అవకాశం ఏంటంటే కనుక మనం అన్ని కోట్లు పెట్టవలసిన అవసరం లేదు. మనకున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన యొక్క టైంని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉందంటే అది టీంని బిల్డ్ చేయగలిగితే చాలండి. మీరు ఎంత టీంని మీరు బిల్డ్ చేయగలరో, మీ యొక్క టీం సైజ్ అనేది పెంచుకోగలరో, మీ యొక్క ఇన్కమ్ అనేది అంత పెరుగుతుంది. అవునా కదండి? ఓకే. ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మన అందరికీ కూడా చాలా మంది చాలా రకాల టైం అన్న చెప్తారు కదా. మనకున్న టైం గురించి ఒక చిన్న క్యాలిక్యులేషన్ అన్న చెప్తాను ఫ్రెండ్స్, అది మీరు పార్టిసిపేట్ చేయండి. ఇదేంటంటే కనుక లాజికల్ థింకింగ్. ప్రతి ఒక్కళ్ళు పెన్ను పేపర్ తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ తీసుకుని, మనకి ఒక వ్యక్తికి అంటే ఒక వ్యక్తి కాదు ఎవరికైనా సరే మనకున్న టైం ఎంత ఫ్రెండ్స్? 24 గంటలు. నోట్ చేయండి ఫ్రెండ్స్. ఒక రోజులో ఒక వ్యక్తికి ఉన్న టైం 24 గంటలు. ఒక రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల్లో మనం ఒక పార్ట్ని నిద్రకి తీసేద్దాం. నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఎంత టైం తీసుకుంటాం? మినిమం మనిషి హెల్దీగా ఉండాలంటే 8 అవర్స్ అన్నది నిద్ర అనేది అవసరం. 8 అవర్స్ తీసేయండి ఫ్రెండ్స్. 24 గంటల్లోనూ అందరూ నోట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. 24 గంటల్లోనూ నిద్రపోయే టైం 8 గంటలు తీసేద్దాం. తీసేస్తే ఎంత టైం ఉందండి? నోట్ చేయండి. నిద్ర 8 గంటలు, నెక్స్ట్ 16 గంటలు వేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం అందరం కూడా హెల్దీగా ఉండాలంటే మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఎక్సర్సైజ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, యోగా చేస్తాం. దీనికి ఒక మినిమం 1 అవర్ కేటాయిస్తాం. ఆ 1 అవర్ టైంని తీసేయండి. ఎంత ఉంది? 15 గంటలు. తర్వాత మనం రెడీ అవ్వచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, మనం ఆద్రా బాద్రా ఎన్ని పరుగులు ఎన్నిటిలో చూసుకుంటే రోజు మొత్తానికి 1 గంట టైంని కేటాయిస్తాం. ఈ టైంని కూడా తీసేయండి. 14 గంటలు వచ్చిందండి. అలాగే మనం జాబ్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, మార్నింగ్ వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తున్నాం. రోజుకి ఒక 2 గంటల టైం కేటాయిస్తున్నాం. ఆ 2 గంటలని తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎంత టైం వచ్చింది?
12 గంటలు వచ్చిందండి. అవునండి. రోజులో మనం యాక్టివ్ గా మన యొక్క వర్క్ చేసేది 12 గంటలు మాత్రమే. అవునండి. ఈ 12 గంటల సమయంలో మనం అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం మన యొక్క ఆయుర్దాయం ఎంతండి. భగవంతు ఇచ్చింది అయితే చాలా ఇచ్చాడు. మన ప్రొడక్ట్స్ అనేది వాడడం ద్వారా మనందరం కూడా ఆయుర్దాలను ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ఫిల్ అవుదాం అనుకున్నాం. మనకి మాక్సిమం లైఫ్ ఎంత, లైఫ్ టైం మనకి రాయండి ఫ్రెండ్స్ ఎంతండి, 100 ఇయర్స్. భగవంతు ఇచ్చింది ఏంటంటే 100 ఇయర్స్. రాయండి ఫ్రెండ్స్ 100 ఇయర్స్. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీ ఏజ్ దాంట్లో మైనస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గడిచిపోయింది కాబట్టి మైనస్ చేయండి. తీసారని తీసేసి ఎంత వచ్చిందండి ఆ ఫిగర్ కి ఇంటూ 365 తో మల్టిపుల్ చేయండి ఫ్రెండ్స్. ఆంజనేయులు గారు ఓకే, మీరు అంటే ఓకే మీరు అది రాయట్లేదు ఫ్రెండ్స్. మీ యొక్క ఏజ్ ఇంటూ 365 తో మల్టిపుల్ చేయండి. కాల్కులేటర్ వాడండి ఫ్రెండ్స్. కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి. మీకు ఒక మంచి ఇదైతే తెలుస్తుంది. నాకైతే మామూలుగా రాలేదు మైండ్. ఇంటూ 24 ఫ్రెండ్స్. ఇంటూ 24 ఎంత ఫిగర్ వచ్చిందని చార్ట్ చేయండి. నెక్స్ట్ లివింగ్ లైఫ్ ఎంతని బై 2 చేయండి. మనం ఎందుకంటే 12 గంటలే వర్క్ చేస్తున్నాం, 12 గంటలే ఉంటున్నాం, బై 2. ఇప్పుడు వచ్చిన ఫిగర్ ని మీరు ఇక్కడ చార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు 60 ఇంటూ ఇది మీకు సారీ మీ యొక్క ఏజ్ ఇంటూ ఇప్పుడు దాకా రిమైనింగ్ ఏజ్ 100 లో మీ యొక్క ఏజ్ తీసేస్తే వస్తుంది ఒక ఫిగర్. దాన్ని ఇంటూ 365 ఇంటూ 24 వచ్చిన అమౌంట్ వచ్చిన ఫిగర్ కి బై 2 చేయండి. వచ్చినది మీ యొక్క లివింగ్ అవర్స్ అండి. దాన్ని ఒకసారి చార్ట్ చేయండి. ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. ఎందుకంటే 40 ఏళ్ళు ఉందనుకోండి 2,62,800 గంటలు ఉన్నాయి మనకి. నా వయసు 40 సంవత్సరాలు అండి. నాకున్న రిమైనింగ్ లైఫ్ అదే 30 ఉంటే ఇంకా ఎక్కువ ఉంటది, 50 ఉంటే తక్కువ ఉంటది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి లైఫ్ అన్నది ఇప్పుడు తెలిసిపోయింది. ఇన్ని గంటలే ఉంటాం 100 ఇయర్స్ మనం బతికితే. ఈ లైఫ్ లో ఈ ఈ టైంలో మనం ఎన్ని గంటల టైం ఫ్యామిలీ కేటాయించాలి, ఎన్ని గంటల పిల్లలతో ఉండాలి, ఎన్ని గంటలు జాబ్ చేయాలి, ఎన్ని గంటలు బిజినెస్ చేయాలి, మన యొక్క డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే విషయం క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు దాకా మనం చాలా ఉన్నాయి అనుకునేవాడిని. కానీ నాకు ఇది తెలిసిన తర్వాత గంటల్లోకి వచ్చేసిందండి. ఇది ఫిగర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాను చూడండి. ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ మాట విన్న తర్వాత నేను షాక్ అయ్యాను ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 97.3% మంది వాళ్ళ యొక్క జీవితం సంతృప్తి అవ్వకుండానే వెళ్ళిపోతున్నారంట. లైఫ్ లో 97.3% మంది లైఫ్ సంతృప్తి అవ్వకుండా వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటనే తెలుసుకుని లోగానే వాళ్ళ జీవితం గడిచిపోతుందండి. వాళ్ళ డ్రీమ్స్ అనేది ఉంటున్నాయి, కానీ దాన్ని ఏ రకంగా రీచ్ అవ్వాలనే విషయం తెలియదు. చాలా మందికి సరైన ప్లాట్ఫామ్ లేదు, అలాగే ఆరోగ్యం సహకరించట్లేదు, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కానీ మనం అదృష్టవంతులం, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉందండి. మనకి మంచి ప్లాట్ఫామ్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే అనుకున్నారో కళలను నెరవేర్చుకోవడానికి, మనం చేయాలనుకున్న పనులని రీచ్ అవ్వడానికి మంచి బిజినెస్ ప్లాట్ఫామ్ ఉందని, అదే ఐఎంసి ప్లాట్ఫామ్. ఈ ఐఎంసి ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏదైతే అనుకున్నారో మీ పని గంటలని మల్టిపుల్, మీకు వచ్చిన ఫిగర్ కి 1 సున్నా యాడ్ చేస్తారా, లేదు 2 సున్నాలు యాడ్ చేస్తారా, అంటే మీ టైం ని పెంచుకోవడానికి 3 సున్నాలు యాడ్ చేస్తారా, మీ చాయిస్ ఫ్రెండ్స్. లేట్ చెయ్యొద్దు ఫ్రెండ్స్. నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారో జర్నీలోకి వచ్చారో భగవంతుడు ఆల్రెడీ మంచి అవకాశం ఇచ్చేసారు. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఉపయోగించుకోకపోతే ఈ రోజు నుంచి 2025 డిసెంబర్ నెలాఖరికి వచ్చేటప్పుడు మీరు ఏదైతే గోల్ అనుకున్నారో అది నెరవేర్చుకోవడానికి ప్లానింగ్ చేయండి ఫ్రెండ్స్. సీరియస్ గా వర్క్ చేద్దాం. ఇప్పుడు వర్క్ చేస్తే పోయేదేం లేదు, అయితే సక్సెస్ అవుతాం లేదా ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్ అయితే దాంట్లో చాలా విషయాల అనుభవం వస్తుందండి. దీని ద్వారా మన టీంకి ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పడానికి అవకాశం అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న యాక్టివిటీగా నేను చేయించాను. దీంట్లో మీకు నచ్చినట్లయితే ఓకే ఇంప్లిమెంట్ చేయండి. అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాకా నేను నేర్చుకున్న విషయాలని నా టీమ్ కి ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాలని మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. టైమ్ ఈజ్ వాల్యుబుల్. టైం నేను 7:10 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నాను, ఇంకా లోపలనే కంప్లీట్ చేశాను. మీ అందరికీ కూడా నేను తెలుసుకున్న విషయాల్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ, మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీ ఎవరైతే అప్లైనర్ ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ కి మీరు కాంటాక్ట్ చేయండి. ఆయన మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు మంచి గైడ్ అయితే చేయగలరు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొక వ్యక్తి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఐఎంసీలో మనకి లైన్ ఆఫ్ స్పాన్సర్ లో చెప్పాలంటే కనుక మన మెంటర్, మనందరి అప్లైనర్ అయినటువంటి అఖ్తర్ సార్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock
ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే అనే జూమ్ మీటింగ్ ద్వారా చాలా మంది యొక్క లైఫ్ ని మార్చడానికి అవకాశం తీసుకున్నారు. దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా చాలా మంది మన లీడర్స్ నేర్చుకుంటున్నారు. అనేక విషయాలు అనేది నేర్చుకుంటూ నేర్పించడానికి అవకాశం అయితే ఉందని ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీరు మీరు చేయవలసిన పని ఏమీ లేదు. మీరు లాగిన్ అవడంతో పాటుగా మీ టీంలో ఉన్న ఎవరైతే లైఫ్ లైన్ మెంబర్స్ 5 వస్తున్నారా లేదా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 8 లో మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ మీలా ఇంప్లిమెంట్ చేస్తే 5 మెంబర్స్ మీకు దొరికితే చాలు ఫ్రెండ్స్. యు ఆర్ ద సిపి. మీరు ఏదైతే అనుకున్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు అప్పారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఎంసీ. సూపర్ సూపర్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, మైండ్ బ్లోయింగ్ సెషన్ దుర్గాకిషోర్ గారు. లీడర్స్ మరి ఇంత మంచి సెషన్ ఇచ్చిన మన దుర్గాకిషోర్ గారు అందరికీ గ్రాట్యులేట్ తెలపండి. సో ఫస్ట్ మీరు చెప్పిన 8Cలో ఈరోజు క్లారిటీ నుంచి కమిట్మెంట్ వరకు కూడా ఎక్స్ట్రాడనరీ కూడా ప్రతి ఒక్క లైఫ్లో ఇది ఓన్లీ నెట్వర్క్ బిజినెస్లోనే కాదు, వాళ్ళ నిజమైన లైఫ్ స్టైల్లో కూడా నిజంగా మన లైఫ్ స్టైల్లో కూడా ప్రతి ఒక్కరు క్లారిటీగా ఉండాలి, క్రెడిబిలిటీగా ఉండాలి, తర్వాత వచ్చేసరికి కనెక్టివిటీగా ఉండాలి, కమ్యూనికేషన్స్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, అండ్ అండ్ ఒక క్రియేటివ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, అండ్ కమిట్మెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే 8 మన సి అనేది మన నెట్వర్క్లోనే కాదు మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఆచరిస్తామో ఆటోమేటిక్గా నెట్వర్క్లో కూడా ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇంకొక పాయింట్ నచ్చింది చాలా, అంటే ఇందులో 8 మనం ఆచరించాల్సిన అవసరం లేకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 అయినా సరే మనం ఆచరించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయము ఈ రోజు కొన్ని వందల జీవితాలు మారుస్తుందంటే మరి ఆ వ్యక్తి ఎవరంటే మన అఖ్తర్ సార్. సో మీరు కూడా ఈరోజు ఈ యొక్క జూమ్లో ఉన్న ప్రతి విషయంలోని ఏదో ఒక పాయింట్ మీకు నచ్చి ఉంటుంది. సో 100% ఆ పాయింట్ పెట్టుకుని మీ లైఫ్ మార్చుకుంటారని కోరుకుంటూ, సో మీతో పాటు మీ యొక్క జర్నీలో చాలామంది మిమ్మల్ని నమ్మి వాళ్ళ డ్రీమ్స్ని బలంగా పెట్టి మీతో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళందరూ లైఫ్ స్టైల్కి మన యొక్క లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రీమ్ని మనము ఫుల్ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేద్దాం. సో అందరూ కూడా ఆల్రెడీ చాట్ బాక్స్ తంపుతోని ఫ్లవర్స్తోని హార్ట్ సింబల్తోని ఆల్రెడీ ఫుల్ అవుతున్నాయి సార్. సో అంటే ఈరోజు మీ సెషన్ ఎంత బాగుందనేది వాళ్ళకి చాలా ఎక్స్ట్రాగా చెప్తున్నారు. సో మనము ఎవరికైనా ఏదైనా చేయాలంటే గ్రాటిట్యూడ్ చంపాలి, అంటే కృతజ్ఞత అది ఉండాలి. మరి ఈరోజు ఇంత సెషన్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందిస్తున్న ప్రతి ఒక్క లీడర్కి కూడా మనం చెప్పగలిగింది గ్రాటిట్యూడ్, అంటే థ్యాంక్స్. అదే ఏ పాయింట్ మీకు నచ్చింది అనేది కంపల్సరీ డైరీ మెయింటైన్ చేయండి. దయచేసి షార్ప్ 6 o'clockకి మీ టీం వస్తే మనందరం కూడా షార్ప్గా గ్యాదర్ అయితే 100% మన టైం చాలా ఉంటుంది. సో ఇక్కడ చెప్పాల్సిన గెస్టులు కూడా చాలా మంది వాళ్ళు టైం అయిపోతుంది తొందరగా చాలా స్పీడ్గా